రైట్. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యాసాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు సెప్టెంబర్ 13 ఆదివారం, 9వ రోజు బోధ. వివేక చూడమని ఉపోద్ఘాతం చెప్పుకుంటున్నాం. పేజీ 16, 16. ఆ పై పేర అయింది. మొట్టమొదటి శ్లోకం ఈరోజు మొదలు పెట్టాలి. భక్త్యా మాం అభిజానాతి యానాన్ ఇచ్ఛాస్మి తత్వతః తో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్త్యా మాం అభిజానాతి యావాన్ యచ్ఛాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం అని అనన్య భక్తి గురించి చెప్తున్నారు. నిజానికి ఇది భక్తి అనుకుంటున్నాను, కానీ ఈ శ్లోకం మోక్ష సన్యాస యోగంలో ఉంది. 55వ శ్లోకం. బ్రహ్మీభూతుడైనటువంటి యోగి పరాభక్తి ద్వారా తానెవరో తెలుసుకొని యథాతథమైనటువంటి సత్యాన్ని, అంటే తాను పరమాత్మని అని తెలుసుకొని ఎవరైతే ఉంటారో అటువంటి భక్తి పేరు పరాభక్తి. ఈ పరాభక్తితో ఎవరైతే ఆ కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నా తత్వాన్ని గ్రహించిన వెంటనే వారు నాతో ఐక్యతా సిద్ధి పొందుతారు, మమేకం అవుతారు, నాలో మమైకం అయిపోతారు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. బ్రహ్మీభూతుడు భక్త్యామాం అభిజానాతి, బ్రహ్మీభూతుడైనటువంటి వాడు యావాన్ ఇచ్ఛాస్మి తత్వతః, ఆ తత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నారో, ఏ తత్వం? నేనెవరును, నేను పరమాత్మనే అని తనను గురించి తాను తన తత్వాన్ని తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి భక్తుడు ఆ పరమాత్మ యందు ఐక్యతా సిద్ధి పొందుతాడు. కాబట్టి దీన్ని పరాభక్తి అంటారు. ఈ పరాభక్తి భక్తిలో పరాకాష్ట. ఈ పరాభక్తిలో ఉన్నవాడు అద్వైత సిద్ధి పొందుతాడు. ఈ జ్ఞాన పద్ధతిగా మనం చెప్పినప్పటికీ పరాభక్తి అక్కడ ఆ లక్ష్యానికి తీసుకెళ్తోంది. కాబట్టి జ్ఞాన మార్గమైనా భక్తి మార్గమైనా ఒక్కటే అనేటువంటి చెప్పడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నారు. మనం కొంచెం పైకి వెళ్తే ఇక్కడ 4 మార్గాలు చెప్పారు.
ఒకటి నిష్కామ కర్మయోగం, రెండోది జ్ఞానయోగం, మూడోది భక్తి యోగం, నాలుగోది ఆత్మ సంయమ యోగం. ఈ 4 మార్గాల్లో ఏ మార్గంలో అయినా సరే అద్వైత సిద్ధి పొందొచ్చు, పరమాత్మని పొందొచ్చు. కాబట్టి ముందు భక్తి మార్గంలో ఎలా పొందుతారో చెప్తున్నాడు. భక్తి ఎలా ఉంటుందంటే నిన్న మనం చెప్పుకున్నాం, బాహ్య భక్తి 9 భక్తులు ఉంటాయి. శ్రవణము, కీర్తనము, స్మరణము, సఖ్యము, దాస్యము, ఆత్మనివేదన, వందనము, ఇవన్నీ. ఈ రకంగా దానికి ఉదాహరణలు కూడా చెప్పారు, దేంతో ఎవరయ్యారు అనేది. అలాగే బాహ్య భక్తి తర్వాత భగవంతుణ్ణి తాను, భగవంతుడు, ఇతరము అని 3 భాగాలుగా చూసినప్పుడు ఆ తర్వాత భక్తిలో సోపానం వ్యక్తి ఏంటంటే అందరిలోనూ కూడా ఆ పరమాత్మను చూడటం అనేది జరుగుతుంది. అంటే అనన్య భక్తి అంటారు. అన్యము అంటే వేరుగా ఉంటాం, అనన్యం అంటే వేరు లేకపోవడం. తను ఏ మనిషినైతే చూస్తాడో మనిషిని కాకుండా పరమాత్మనే చూడటం అనేటువంటిది, అన్యము చూడకుండా పరమాత్మ అనేటువంటిదే దర్శించడం. ఇక్కడ దర్శించడం అంటే ఈ నేత్రంతో కాదు, జ్ఞాన నేత్రంతో. ఆ రకంగా ఎప్పుడైతే జరిగిందో అది అనన్య భక్తి. ఇటువంటి అనన్య భక్తి తర్వాత తాను కూడా పరమాత్మ అనేటువంటిది ఏదో అది ఏకాంత భక్తి. ఆ భక్తిలో పరవిషం అయినప్పుడు తాను పరమాత్మ అనేటువంటి తత్వం తెలియబడుతుంది. అప్పుడు పరమాత్మ వేరు, నేను వేరు కాకుండా నేనెవరు అనే దానికి సమాధానంగా నేను పరమాత్మ అనే తత్వంలో ఎవరైతే తెలుసుకుంటాడో ఆ తత్వరూపుడు అవుతాడో ఆ పరమాత్మలో మమేకం అవుతాడు. అది ఐక్యతా సిద్ధి. ఇది పరాభక్తి. ఏకాంత భక్తి తర్వాత పరాభక్తి. ఈ పరాభక్తి అద్వైత జ్ఞానానికి కూడా ఆ చివరిలో సరిపోతుంది. తర్వాత యోగం గురించి చెప్తున్నారు. ఆత్మ సంయమ యోగము దాని గురించి చెప్తున్నారు. తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యో అపి మతో అధిక కర్మిభ్యఛాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యో అపి మతో అధిక కర్మిభ్యాచ్ఛాదితో యోగి తస్మాత్ యోగి భవార్జున. ఒకదానికంటే ఒకటి శ్రేష్టత్వం అని చెప్తున్నాడు ఇక్కడ. యోగి తాపసుల కంటే శ్రేష్ఠుడు. సకామ కర్మలను ఆచరించే వారికంటే శ్రేష్ఠుడు. యోగి అంటే ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి 4-5 రకాల యోగాలు ఉన్నాయి. ధ్యాన యోగము, కుండలిని యోగము. ఈ విధంగా ఏదో ఒక యోగ పద్ధతిలో తన లక్ష్యాన్ని తాను వేరు, లక్ష్యం వేరు అనే చోట లక్ష్యమే తాననేదే యోగం. యోగం అనే అర్థానికి 2గా ఉన్నదాన్ని ఒకటిగా చేసి దర్శించి ఆ ఒకటి అవ్వటమే యోగి. అటువంటి యోగి తను కొన్ని తత్వాలతో అధిగమించుకుంటూ పోయి ప్రతి తత్వంతో కూడా తాదాత్మ్యం చెంది చివరికి పరమాత్మను చూసి పరమాత్మతో కూడా తాదాత్మ్యత చెందటమే యోగం. అటువంటి యోగి తపస్సు చేసే వాళ్ళ కంటే కూడా శ్రేష్ఠుడు. సకామ కర్మలను ఆచరించే వారి కంటే కూడా శ్రేష్ఠుడు. కాబట్టి ఓ అర్జున, నువ్వు యోగి కమ్ము అంటే యోగం ఏదో తత్వాన్ని మనం లక్ష్యంగా పెట్టుకుంటే ఆ తత్వంతో మమేకం అవ్వటమే యోగం. ఇది చివరికి పరాకాష్ఠలో అద్వైతానికి తీసుకెళ్తుంది. పరమాత్మ తత్వంతో మమేకం అయినప్పుడు తాను కూడా పరమాత్మ అవుతాడు. ఈ తపస్సు మిగతా వాటి కంటే కూడా కర్మయోగి కర్మాచరణలో కూడా చేసేదానికంటే కూడా ఇది శ్రేష్టము. కాబట్టి అర్జునుడిని నువ్వు యోగిగా ఉండు అనేటువంటిది సలహా ఇస్తున్నారు పరమాత్మ. దీంట్లో మనం
సకామ కర్మలు ఆచరించే వారి కంటే కర్మయోగం చేసి నిష్కామ కర్మయోగం చేసినప్పుడు అది కూడా అద్వైత సిద్ధికి పనికొస్తుంది. అది వేరే చోట చెప్తాం. నిష్కామ కర్మ కాకుండా సకామ కర్మలు ఆచరించే వాళ్ళకంటే తపస్సు చేసే వాళ్ళు శ్రేష్ఠులు. తపస్సు చేసే వాళ్ళకంటే కూడా యోగి శ్రేష్ఠులు. కాబట్టి ఎవరైనా సరే యోగాభ్యాసం చేసి ఆ యోగిగా ఉండి ఆ లక్ష్యాన్ని చేరి యోగారూఢుడు కావాలి. తర్వాత శ్లోకంలో జ్ఞానం గురించి చెప్తున్నారు. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. ఇది జ్ఞానకర్మ సన్యాస యోగంలోది. లోకమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరొకటి లేనే లేదు. ఈ జ్ఞానం ఎలా వస్తుంది? శుద్ధాంతఃకరణము గల సాధకుడికి వస్తుంది. ఆ శుద్ధాంతఃకరణ అంటే ఏంటి? ఐహిక ప్రాపంచిక విషయాలతోటి తాదాత్మ్యత చెందటం నుంచి ఏ అంతఃకరణ మీద అయితే ఇవన్నీ ముద్రించబడ్డాయో ఆ ముద్ర మీద ఉన్నటువంటి సంస్కారాలు వాసనలు చెరిపేస్తే సాధన చేత వాటి నుంచి వివేక వైరాగ్యాలతో తొలగించుకోగలిగితే అప్పుడు శుద్ధాంతఃకరణ. అటువంటి శుద్ధాంతఃకరణలో పరమాత్మ ప్రకాశము ఎటువంటి మాలిన్యము లేకుండా ప్రతిబింబించినప్పుడు ఆ చిదాభాసుడు అనేటువంటి ప్రతిబింబ ప్రకాశంగా ఉన్నటువంటి నేను, ఆ నేనుకి ఆత్మకి తేడాయే లేదు. ఇది సారూప్యం. ఇటువంటి వాళ్ళు బహుకాలము వరకు కర్మయోగాచరణ చేసినప్పటికీ కూడా ఆత్మయందు అదే జ్ఞానమును తనంతట తానే పొందగలడు. అయితే ఇక్కడ కర్మయోగంగా జరగాలి, నిష్కామ కర్మయోగంగా జరగాలి. కర్మ చేసి చేయనివాడుగా కర్మ అంటకుండా ఉండాలి. కర్మ చేస్తూ ఉంటే అది అకర్మగా ఉండాలి. కర్మలో అకర్మను చూచేవాడు కర్మ ఫలితంతో సంబంధం లేకుండా కొత్తగా కర్మ ఫలితం ఏర్పడకుండా ప్రారంభాన్ని అంగీకరిస్తూ ప్రారంభం ద్వారా అతన్ని ఏ రకంగా చెలింపజేసినా రెచ్చగొట్టినా తను రెచ్చిపోకుండా ప్రతిస్పందించకుండా అంటే కొత్త కర్మ చేయకుండా ఆగామి కర్మ జోలికి వెళ్లకుండా ఉండగలిగినప్పుడు ఆ పాత సంస్కారాలని తుడిచివేయబడతాయి. మన సాధనతో బాహ్యంగా ఉన్నవి తొలగించుకుంటాము. అంతరంగా ఉన్నవి అప్పుడప్పుడు ఆలోచన రూపంలో సంఘటనల రూపంలో వచ్చి నువ్వు చెల్లిస్తావో లేదో పరీక్ష పెడతాయి. అవి చెల్లించుంటేనేమో ఇంకా సంస్కారం రద్దు కాలేదు, చెల్లించకపోతే ఆ సంస్కారం రద్దు అయినట్టే. ఈ విధంగా చేసిందే నిష్కామ కర్మ యోగం. కాబట్టి బహుకాలం వరకు ఎవరైతే ఈ నిష్కామ కర్మ యోగంతో కర్మ అంటకుండా ఉంటాడో అప్పుడు తనంతట తానే జ్ఞాని అవుతాడు, ఆ లక్ష్యాన్ని పొందగలుగుతాడు. 4వ భాగం ఇక్కడ 4 చెప్పారు కదా, అందులో భక్తి యోగం చెప్పారు మొదట్లో, రెండోదేమో ఆత్మ సంయమన యోగం గురించి చెప్పారు, మూడోది జ్ఞాన యోగం గురించి చెప్పారు, 4వది నిష్కామ కర్మ యోగం కూడా చెప్పారు. నిష్కామ కర్మ గురించి చూద్దాం. కర్మణైవ ఈ సంసిద్ధి మా స్థిత జనకాదయాః లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తృమర్హసి. కర్మణైవ ఈ సంసిద్ధి మా స్థిత జనకాదయాః లోక సంగ్రహమే వా అపి సంపశ్యన్ కర్తృం అర్హసి.
ఇది నిష్కామ కర్మయోగం గురించి చెబుతున్నారు. ఇందులో దీని అర్థం ఏంటంటే జనకాలయ, జనకుడు మొదలైనటువంటి జ్ఞానులు కూడా కర్మయందు ఆసక్తి లేకుండా, కర్మాసక్తులు కాకుండా ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించారు. ఆసక్తి ఉంటే కర్మ అంటుకుంటుంది, నిరాసక్తంగా ఉంటే కర్మ అంటడు. ఇక్కడ ఆసక్తితో చేయడం కర్మ అంటే ఆసక్తి ఎన్ని రకాలుగా ఉండొచ్చు. దాంతో లాభం ఉండొచ్చు, దాంతో నష్టం ఉండొచ్చు. లాభం కోసం చేయొచ్చు, నష్టం రాకుండా చెయ్యొచ్చు, భయం చేత చెయ్యొచ్చు, ఆశపడుతూ చెయ్యొచ్చు, మమకారం రాగద్వేషాలు ఆ పద్ధతిలో ఒక కర్మ చేయాల్సి వస్తే చెయ్యొచ్చు, క్రోధం చేత పగ తీర్చుకోవడానికి కర్మ చేయొచ్చు. కాబట్టి కర్మ ఏర్పడుతుంది అంటే దాని వెనక రాగద్వేషాలు కానీ, కర్మ సంగత్వం కానీ, అహమనే రజోగుణం కానీ, హర్షగొట్టం కానీ ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్ లో ఉంటే అది కర్మ అవుతుంది. ఇవన్నీ ఉండటాన్ని ఆసక్తి అన్నాం. అమృత బిందోపనిషత్తులో కూడా బంధాయ విషయాసక్తి, బంధాయ విషయాసక్తం, విషయం మీద ఆసక్తము కనుక ఉంటే బంధం అని, ముక్తి అయి నిర్విషయం స్మృత. ఎవరికైతే విషయం లేకుండా నిర్విషయం మాత్రమే ఉంటుందో, ఆ నిర్విషయంలో ఏ స్మృతి అయితే కలుగుతుందో అది ఆత్మ తప్ప, ఆత్మ చైతన్యం తప్ప, దాని యొక్క అనుభవం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి అదే ముక్తి. ఇక్కడ ఆసక్తి అనేటువంటి మాటకి ఆసక్తి ఉంటే బంధము, ఆసక్తి లేకపోతే అదే విషయం నిర్విషయం అవుతుంది. ఆసక్తి ఉంటే అదే విషయం బంధిస్తుంది, అదే విషయం సంస్కారంగా ఏర్పడుతుంది, అదే విషయం పునర్జన్మ హేతు అవుతుంది. ఏ విషయం అయితే పునర్జన్మ హేతు అవుతుందో దాన్ని తొలగించడమే నిర్విషయం. నిర్విషయం ఎప్పుడవుతుందంటే ఆసక్తి లేనప్పుడే. కనుక జనకుడు మొదలైనటువంటి జ్ఞానులు కూడా ఆసక్తి రహితముగా చేశారు. ఏకంగా జనక చక్రవర్తి రాజ్య పరిపాలనే చేశాడు. మరి రాజంటే అనేక సమస్యలు, ప్రజా సమస్యలు, శత్రువులతో సమస్యలు అన్నీ ఉంటాయి. మరి ఇన్నున్నా కూడా ఎక్కడా సంగత్వం లేకుండా, ఎక్కడ మీద కర్మ చెయ్యాలి చేయకూడదు అనేటువంటి ఆసక్తి లేకుండా, కర్మ చేయటానికి తన వైపు నుంచి ఏ కారణము లేకుండా, ఇష్టము లేకుండా అయిష్టము లేకుండా తటస్థంగా ఉంటూ, మన వైపుని చూస్తే అతను కర్మ చేసినట్టు ఉంటుంది. కానీ జనకుడి వైపు చూస్తే కర్మ చెయ్యలేదు, చేసి కూడా చెయ్యలేదు. అంటే చేసి చెయ్యనివాడు అనగా కర్మలో అకర్మం చూస్తున్నాడు. అందుకని కర్మ లేదు కాబట్టి అతను ముక్తిని పొందుతాడు. కాబట్టి కర్మయోగంలో కూడా మోక్షం పొందొచ్చు, పరమసిద్ధి పొందొచ్చు అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పి, కావున నీవును లోకహితార్థమై కర్మలను ఆచరించుటయే సముచితం. స్వార్థం కోసం కాకుండా, నీ ఇష్టాయిష్టాల కోసం కాకుండా, లేకపోతే అతని భార్య ద్రౌపదికి ఏదో అవమానం జరిగింది కాబట్టి ప్రతీకారం మీద దృష్టి కాకుండా, కేవలము లోకహితార్థము, వాళ్ళకేదో పాండవులకు అన్యాయం చేశారని కాకుండా, ఒక పట్టపురానికి, ఒక మహిళకే, ధృతరాష్ట్రుడి యొక్క సభలో, ఒక చక్రవర్తి యొక్క సభలో సభాసదులందరూ, పెద్దలు అందరూ చూస్తూ ఉండగా ఒక పట్టపురానికి అవమానం జరిగింది అంటే ఇంత లోకంలో ఉన్నటువంటి సామాన్య స్త్రీల సంగతి చెప్పాలా? కాబట్టి సామాన్య స్త్రీలను దృష్టిలో పెట్టుకొని అటువంటిది అధర్మం అని చెప్పి అధర్మాన్ని నిర్జించడం కోసం, ధర్మ సంస్థాపన చేయటం కోసం యుద్ధం చేయాలి అని, నా భార్యకు అవమానం అయిందని కాదు. అక్కడ కృష్ణ పరమాత్మ ఆ సమయంలో ఈ రకమైనటువంటి క్లారిటీ, కర్మకి అకర్మకి మధ్య ఉన్నటువంటి తేడాని గీతోపదేశం చేశారు అర్జునుడికి ఈ భగవద్గీతలో. కాబట్టి నీవు కూడా లోకహితార్థమైన కర్మలను ఆచరించడమే
మంచిది. అది కూడా చేయకపోతే క్షత్రియుడిగా దీనుల్ని కాపాడటం, ధర్మాన్ని రక్షించటం, నిలబెట్టడం అనేది క్షత్రియ ధర్మం. అటువంటి స్వధర్మంగా క్షత్రియులకు ఉండేది ఏదో దాన్ని చెయ్యకపోయినా కూడా పాపమే. అంటే అర్థం ఏంటి? అకర్మలో కూడా కర్మ ఉంది. అర్జునుడు ఆ టైంలో ధర్మాన్ని ప్రతిష్ఠించాల్సింది పోయి అధర్మాన్ని కొనసాగించడానికే సిద్ధపడ్డప్పుడు, యుద్ధం మానేసినప్పుడు, యుద్ధం మానడం అనేది అకర్మైనా సరే అది కర్మే అయ్యి అతన్ని బంధిస్తుంది. ఇక్కడ కర్మలో అకర్మ చూడటం జరిగింది, అకర్మలో కర్మ ఎలా ఉందో చెప్పడం కూడా జరిగింది. యుద్ధం మాత్రం అకర్మైన, క్షత్రియ ధర్మం పాటించకపోయేసరికి అది కర్మే అయింది. అలాగే స్వార్థం కోసం చేసే కర్మ అయితే లోక కళ్యాణం కోసం చేసేటువంటి కర్మ అకర్మ అయింది. ఇందులో ఆ కర్మయోగంలో ఉన్నటువంటి సూక్ష్మం అది. జ్ఞానేనాత్మని పశ్యంతి కే చిదాత్మనా ఆత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చ అపరే జ్ఞానేన ఆత్మని పశ్యంతి ఏ చిదాత్మానాం ఆత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చ అపరే. ఇది క్షేత్రజ్ఞ విభాగ యోగంలోది. కొందరు ఈ పరమాత్మని శుద్ధమైనటువంటి సూక్ష్మ బుద్ధితో ధ్యానయోగం ద్వారా తమ హృదయములందు చూసుకుంటారు. మరికొందరు జ్ఞానయోగం ద్వారా, మరికొందరు కర్మయోగం ద్వారా ఆ పరమాత్మను దర్శిస్తారు. పరమాత్మను దర్శించడానికి 3 మార్గాలు ఉన్నాయి. శుద్ధమైన సూక్ష్మ బుద్ధితో ధ్యానయోగం ద్వారా కూడా దర్శించవచ్చు. సూక్ష్మ బుద్ధి అంటే ఏంటి? స్థూల బుద్ధి, సూక్ష్మ బుద్ధి. స్థూల బుద్ధి అంటే ఇంద్రియాలు బహిర్ముఖంగా ఉన్న దాని మీద నిర్ణయించేది స్థూల బుద్ధి. ఇంద్రియాలు తాబేలు తన అవయవాల్ని ముడుచుకున్నట్లుగా బహిర్ముఖంగా ఉన్నటువంటి విషయాల జోలికి వెళ్లకుండా ఇంద్రియాలు తమలో తాము ముడుచుకొని పోతే, ఒక రకంగా చెప్పాలంటే అంతర్ముఖం అయితే, అటువంటి నిర్విషయంగా బహిర్ముఖం అయితే విషయాలు కాబట్టి బహిర్ముఖాన్ని విరమించినప్పుడు అది నిర్విషయం. ఒక నిర్విషయంగా ఉంటూ ఒక పరమాత్మ తత్వం కోసం, ఒక లక్ష్యం కోసం ఎవరైతే ధ్యానం చేస్తారో ఆ ధ్యానం కుదిరింది అంటే అప్పుడు అది సూక్ష్మ బుద్ధి. కాబట్టి ధ్యానానికి ఫలితం రావాలంటే ఒకటి యొక్క స్థూల రూప బుద్ధి బహిర్ముఖంగా ఉంటే దాన్ని ఎప్పుడైతే అంతర్ముఖంగా చేస్తారో అది సూక్ష్మ బుద్ధి. అటువంటి సూక్ష్మ బుద్ధితో మాత్రమే ఒక ధ్యాన యోగి తన హృదయములందు ఆ పరమాత్మను చూస్తాడు. అలాగే మరికొంతమంది అది ధ్యానము, ఇంకోటి జ్ఞానము. జ్ఞానయోగం ద్వారా కూడా మరికొంతమంది చూస్తారు. 3వ రకం కర్మయోగం ద్వారా కూడా చూస్తారు. మనం పైన చెప్పాం, భక్తి యోగంలో ఒకటి చెప్పాము. యోగం గురించి చెప్పినప్పుడు కూడా అందులో ధ్యానయోగం ఉంది, జ్ఞానయోగం ఉంది, తర్వాత కర్మయోగం కూడా ఉంది. ప్రత్యేకంగా నిష్కామ కర్మయోగం కూడా చెప్పారు. కాబట్టి నిజానికి ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఏదైతే ఆ పరమాత్మని మూడు పద్ధతుల్లో కూడా దర్శించవచ్చు. ధ్యానయోగం, జ్ఞానయోగం, కర్మయోగం అని చెప్పిన దాని ప్రకారంగా ఈ మూడింటికి 3 శ్లోకాలు ముందే మనం చెప్పేసుకున్నాం. అన్యేత్వేవ మన అజానంతః శ్రుత్వా అన్యేభ్య ఉపాసతే తే అపి చ అతిపరేణ్యేవ మృత్యుం శృతిపరాయణాః. అన్యేత్వేవం అజానంతః శ్రుత్వా అన్యేభ్య ఉపాసతే తే అపి చ అతితరంత్యేవ మృత్యుం
శృతిపరాయణ. ఇది కూడా క్షేత్ర విభాగ యోగంలోనే దాని తర్వాత శ్లోకం. అది 24వ శ్లోకం అయితే ఇది 25వ శ్లోకం. దీంట్లో సాధనా మార్గాల గురించి తెలియనటువంటి మందబుద్ధులు తత్వజ్ఞానము గల ఇతరుల నుండి విని, ఎవరైతే వారు స్వయంగా జ్ఞానాన్ని తెలుసుకోలేరో, అంతటి శక్తి లేదో, అంతటి బుద్ధి బలం లేదో, అర్థం చేసుకోవడానికి వాళ్ళ తెలివితేటలు సరిపోవు, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే తత్వజ్ఞానం కలిగినటువంటి వారు అటువంటి ఇతరుల నుండి విని తదనుసారముగా ఉపాసనలు చేయిస్తారు. గురువు దగ్గరికి వెళ్తే ఏదో ఒక ఉపాసనా మార్గం చెప్తారు, ఒక మంత్రాన్ని ఇచ్చి ఉపాసన చేయమంటారు. చేయగా ఒక రోజున మంత్రంలో కొన్ని పదాలకి అర్థం తనకే తెలియబట్టం కానీ, లేకపోతే ఈ గురుగారు ఇదేదో రోజు ఇదే అనుకున్నాను, నేను అర్థం చెప్తారా అని అతనంతటా అది అడిగినప్పుడు, అప్పుడు అతనంతటా అది అడిగినప్పుడు గురువు గారు చెప్పినప్పుడు ఆ మంత్రార్థాన్ని తెలుస్తుంది మంత్రబుద్ధులకి. అవి చెప్పినటువంటి అనుష్ఠాన పద్ధతిలో, అనుష్ఠానంలో ఏకాగ్రత, అనుష్ఠానంలో మమేకత్వము, అనుష్ఠానంలో లక్ష్య వస్తువుతో యోగం చెందడం అనేది కూడా సాధ్యం అవుతుంది. కాబట్టి నాకు శాస్త్రజ్ఞానం తెలియదు, చెబితే అర్థం కాదు అనేటువంటి వాళ్ళకి ఒక అనుష్ఠాన మార్గం ఒకటి పెద్దలు చెప్తారు. పెద్దలు చెప్పినట్టుగా అనుష్ఠాన మార్గాన్ని తూచా తప్పకుండా వాళ్ళు చెప్పినట్లుగా కనుక అనుసరించేస్తే, ఆచరిస్తే, ఎవరిని ఉపాసన చేస్తే ఆ ఉపాస్య రూపం తానవుతారు అనేటువంటి ఒక వేదాంత ప్రమాణంతో అనుష్ఠాన పద్ధతిలో కూడా మీ లక్ష్యాన్ని చేరి ఆ లక్ష్యంతో యోగం చెందవచ్చు. ఆ రకంగా కూడా ఆ శ్రవణ పరాయణులను మృత్యురూప సంసార సాగరము నుండి నిస్సందేహంగా బయటపడేస్తుంది. కాబట్టి ఉపాసనా మార్గం, అనుష్ఠాన మార్గం అనేది కొంతమందికి చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఇప్పుడు చెప్పే శాస్త్రాన్ని అర్థం చేసుకోలేను, నిజానికి ఇది అర్థం చేసుకోవాల్సింది కాదు. పరమాత్మ ఎవరో, ఆత్మ ఎవరో, బ్రహ్మం ఎవరో చెప్తున్నప్పటికీ నేనెవరు అనే దానికి నీవే ఆ బ్రహ్మం అని చెప్పడం అనేది ఇక్కడ జరుగుతుంది. నిజానికి నేనెవరు అంటే నాకు తెలియట్లేదు. ఈ కనబడే శరీరం చూసి శరీరమే నేను అంటున్నాను. నా మనసు ఏది వస్తే ఆ విషయంతో విషయాకారం చెంది అదే నేను అంటున్నాను. కాబట్టి తర్వాత ముందు విపోద్ఘాతం అయిన తర్వాత శరీరం నేనా, ప్రాణం నేనా, మనసు నేనా అనేటువంటి చర్చ వస్తుంది. కనుక నేనెవరో తెలియదు అన్నమాట మనకి. ఆ చర్చలో చిత్తు జడం అనే 2 భాగాలు కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే, జడంగా ఉండేవి వాటంతటా అవి ఏవి ప్రవర్తించలేవు, వాటికి ఎటువంటి జ్ఞానము ఉండదు. జడం అంటే కుర్చీ, టేబుల్, పుస్తకం, ఇవన్నీ. పుస్తకానికి నేను పుస్తకం అని ఎట్లా తెలియదో అట్లా తెలియదు అనమాట జడ వస్తుంది. నీ శరీరం రక్త మాంసాలు ఎముకలు కాబట్టి దానికి నేనెవరో తెలియదు. ప్రాణానికి జ్ఞానం లేదు, చలనం మాత్రమే ఉంది. ప్రాణంలో శక్తి ఉంది, అది శరీరానికి శక్తిని అందిస్తుంది. ఆ శక్తితో మనసు కూడా నీరసం లేకుండా పనిచేస్తుంది. కాబట్టి ప్రాణం శక్తి రూపమే కానీ జ్ఞాన రూపం కాదు. కాబట్టి ప్రాణానికి కూడా నేనెవరో తెలియదు. పోనీ మనసుకి తెలుసా అంటే, మనసు విషయాలతో విషయాకారం చెంది ఆత్మ కంటే వేరేవన్నీ బాగా తెలుసుకుంటుంది. కానీ ఆత్మ గురించి తెలుసుకోవడానికి మనసు కూడా సరిపోవట్లా. మనసు కూడా జడమే, కానీ వీటన్నిటిలో కూడా చైతన్యం వ్యాపించినప్పుడు ఇవి చైతన్యవంతం అవుతున్నాయి. ఈ శరీరం జడమైనప్పటికీ చైతన్యవంతం అవటం వలనే బాల్య, కౌమార, యవన, వృద్ధాప్యాలుగా పరిణామం చెందింది, క్షీణించింది, నశించింది. చైతన్యం లేకపోతే ఆ కూర్చో బల్లో అక్కడ ఉంది, అది కొన్నాళ్ళకి పెరిగి కొన్నాళ్ళకి ముసలిది అవ్వదు కదా. కాబట్టి పాతబడి క్షీణించి
పురుగులు పట్టో చెదలు పట్టో పోవచ్చేమో తప్ప టేబుల్ ఏమి మారదు. కానీ శరీరం మాత్రం ఎవరి శరీరం అయినా సరే బాల్యం నుంచి యవ్వనం దాకా పెరిగి మళ్ళీ కొంతకాలం శక్తివంతంగా ఉంది, మళ్ళీ వృద్ధాప్యం సమీపిస్తున్న కొద్దీ క్షీణిస్తూ చివరికి నశిస్తుంది. మరి ఇదంతా చైతన్యం ఉంటే జరిగింది కానీ జడం ఉందని జరిగిందా? జడం అంటే ఏంటంటే తనంతట తాను పరిణామం చెందదు, పెరగదు, తరగదు, చెలించదు. దాంట్లో చైతన్యం వ్యాపకం అయింది కాబట్టి చైతన్యవంతమై ఇవన్నీ చేస్తుంది. ప్రాణం కూడా జడమే కాబట్టి దాంట్లో చైతన్యం వ్యాపకం అయితే ప్రాణం కూడా చెలిస్తుంది, మన శరీరాన్ని పోషిస్తుంది శక్తినిచ్చి. మనసు కూడా అలాగే జడమైనప్పటికీ కూడా అది కూడా చైతన్యం, మన ఆత్మ అనేటువంటి చైతన్యం మన శరీరం అంతా నఖశిఖ పర్యంతం ఉంది కాబట్టి ఆ చైతన్యం ప్రతి చోట మన శరీరంలో పనిచేస్తుంది కాబట్టి మనసు, జడమైన మనసు కూడా సంకల్పం, వికల్పం, ఆలోచన, ఊహ అన్ని చేస్తుంది. కాబట్టి అంత మాత్రం చేత మనసు ఆత్మను తెలుసుకుంటుందా అంటే తెలుసుకునేట్టు చేద్దాం. విషయాలు ఎలాగో తెలుసుకుంటుంది కదా, ఆత్మ కూడా అలాగే తెలుసుకోవచ్చేమో. చూస్తే ఆత్మ శబ్దస్పర్శ రూపరసగంధ విషయాల్లాగా తెలియబడేది కాదు. ఆత్మ ఊహకు అందదు, మనసుకు అందదు, వాక్కుతో వర్ణించలేము, మనోవాచామ గోచరం. కాబట్టి మనసుకు ఆ సామర్థ్యం లేదు. మనసు పైనటువంటి ఒక బుద్ధి ఉంది. బుద్ధికి ఆ సామర్థ్యం ఎట్లా ఉందో తర్వాత చెప్తాము. ఆ పైన నేనుంది. కాబట్టి నేను నేను అనేది ఏదైతే నేను అంటుందో, కుర్చీ వల్ల నేను అంటలేదో, నేను మాత్రం నేను అంటుందో, దానికి చైతన్యం ఉంది కాబట్టి నేను అంటుంది. ఆత్మ చైతన్యము బ్రహ్మ చైతన్యం తప్ప రెండో చైతన్యం లేదు. బ్రహ్మం ఒక్కటే కాబట్టి చైతన్యం ఒక్కటే. ఒకటే అనేటువంటి చైతన్యము, మళ్ళీ నేను అనే చైతన్యం రెండు లేవు. కాబట్టి చైతన్యం ఒకటే కాబట్టి నేను చైతన్యం కాబట్టి బ్రహ్మ కూడా చైతన్యం కాబట్టి రెండు బ్రహ్మలు రెండు చైతన్యాలు లేవు కాబట్టి నేనే బ్రహ్మను. ఆ విధంగా బ్రహ్మజ్ఞానానికి ఈ నేనుని రెడీ చేసుకోవచ్చు. అయితే అది మనసుతో కూడి నేనెవరు అనేది తెలుసుకోకుండా, నేననే చైతన్యాన్ని స్వానుభవంలోకి తెచ్చుకోకుండా మనసుతో చేరి అసత్య నేనుగా ఉన్నప్పుడు ఆ నేను అనేటువంటిది ఏ జీవుడికి ఒక సంజ్ఞం, ఒక సంకేతము, ఒక లింగము, ఆ నేను జ్ఞాన మరణాల్లో తిరుగుతోంది. మనసును పట్టుకోవడం వల్ల జ్ఞాన మరణాల్లో తిరుగుతుంది. ఆ నేనుని మనోవ్యాపారానికి సాక్షిగా విలక్షణంగా చేసినప్పుడు నేను అనే చైతన్యం నేనుకే అనుభవమైనప్పుడు అది ఆత్మానుభవంగా అది ముక్తి పొందుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి తర్కం తర్వాత మనకి వస్తుంది. ఇప్పుడు క్లుప్తంగా చెప్పాం. కనుక ఉపాసకుడు నేను అనేటువంటి వాడు ఆ ఉపాస్యం అనేటువంటి పరమాత్మతో ఉపాసన ఫలితంగా పరమాత్మే తానే అవకాశం ఆ నేననే చైతన్యానికి ఉంది. ఎందుకంటే పరమాత్మ కూడా చైతన్యమే కాబట్టి. ఎవరైతే ఒక లక్ష్యాన్ని, ఒక పరమాత్మని ఉపాస్య వస్తువుగా పెట్టుకొని ఉపాసన చేస్తారో అక్కడ మమేకం అయ్యేసరికి తాను కూడా ఆ పరమాత్మ అవుతాడు, ఉపాస్య వస్తువుగా మారుతాడు నేననేది. కాబట్టి ఈ రకంగా కూడా మృత్యురూప సంస్కారం నుంచి బయటపడచ్చు అనేసి ఇదొక మార్గాన్ని, ఉపాయాన్ని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ భగవద్గీతలోనే ఈ 4 యోగాలు చెప్తూ ఉన్నారు. ఈ 4ంటిని కూడా మళ్ళీ ఇంకా చెప్తున్నారు. ఈ 4 కూడా నాకు అనిష్టించడం చేత కాదు అన్నప్పుడు ఇదిగో ఇప్పుడు ఈ ఉపాసనా మార్గం ఒకటి చెప్తాం. ఇది 5వది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అక్షరాన్ని, ఒక మంత్రాన్ని ఇచ్చి దాని ప్రకారం ఆచరించమని, దాంతో తరించమని చెప్తారు. ఓంకారం కావచ్చు, ఓం నమో వాసుదేవాయ కావచ్చు, అట్లాంటిది ఏదైనా ఒక మంత్రం ఇచ్చి అనుష్ఠానం చేయమని ఇకపో అంటారు. ఇవాళ లోకంలో పీఠాధిపతులంతా కూడా ఏ మతానికి సంబంధించిన ఆ మతం, నమో నారాయణయ అని ద్వైత మతంలో, నమో వాసుదేవాయ అనేది విశిష్టాద్వైత మతంలో, ఓం నమ శివాయ అనేది అద్వైత మతంలో ఆ పీఠాధిపతులు మంత్రోపదేశం చేసి అనుష్ఠానం చేసుకోండి అని చెప్పి వారి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. మనం ఆయన దగ్గర మంత్రోపదేశం ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి వచ్చేసి రోజు అదే చేస్తూ ఉంటాం. ఇది కూడా నిజంగా
ఏకాగ్రంగా చిత్తశుద్ధితో చేస్తే దీని ద్వారా కూడా ముక్తి పొందొచ్చు. కానీ ఆ దృష్టితో చెయ్యట్లేదు మనం. విచారించిన 4 సాధనలు ముఖ్యములై ఉండగా కేవలం జ్ఞానము చేతనే మోక్షం సిద్ధించుతున్నట సాహసముగా ఉన్నది. అయితే ఒక సందేహం వచ్చింది. జ్ఞానం వినా ముక్తి నముచ్యతే అని ఇంతకాలం చెబుతున్నాం. నేనెవరో తెలియందే మోక్షం లేదంటున్నాం. నేనెవరో తెలియాలని రమణ మహర్షి గాని ఎవరైనా అడుగుతున్నారు, ఎంతమంది అయినా చెప్తున్నారు. సరే, అద్వైతంలో కూడా పంచకోశ విలక్షణము, నేను ఆత్మ, అవస్థాత్రయ సాక్షి, నేను ఆత్మ, శరీరత్రయ విలక్షణము, నేను ఆత్మ అని చెప్తున్నాం కదా. మరి ఇదంతా జ్ఞానమేగా. మరి జ్ఞాన పద్ధతిలో ఇది తెలుసుకుంటే తప్ప అవదని ఒక పక్క చెప్తూ మళ్ళీ ఏమిటి ఈ ఉపాసన వల్ల అవుతుంది, భక్తి యోగం వల్ల అవుతుంది, కర్మయోగంలో అవుతుంది. భక్తిలో జ్ఞానం లేదా? కర్మయోగంలో జ్ఞానం లేదా? నిజంగా కర్మ యోగంగా జరిగి కర్మ అంతకుండా చేయగలిగితే అందులో జ్ఞానం కూడా ఉంటుంది. జ్ఞానం లేకుండా కర్మయోగం సిద్ధించదు, జ్ఞానం లేకుండా భక్తి యోగం సిద్ధించదు, జ్ఞానం లేకుండా ఆత్మ సంయమన యోగం కూడా సిద్ధించదు. కాబట్టి జ్ఞానం అన్నిట్లో ఉంది. అయితే ఇప్పుడు 4 పద్ధతులు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, కొంతమంది ఏదో ఒక పద్ధతికి తేలిగ్గా చేయగలుగుతారు, మిగతా 3-4 పద్ధతులు చేయలేకపోవచ్చు. అటువంటి వాళ్ళ కోసం ఇలా చెప్పడం జరిగింది. అయినా 4 మార్గాల్లో కూడా జ్ఞానం యొక్క పాత్ర ప్రధానంగా అయినా ఉండొచ్చు, లేకపోతే ప్రధానంగా మనం ఎంచుకున్న మార్గం ఉండి ఆ సెకండ్ ప్రధానంగా, రెండవ ప్రధానంగా జ్ఞానం తప్పకుండా ఉంటుంది. అదే ఇక్కడ చెప్పబోతున్నారు. జ్ఞానం లేకుండా కూడా అవుతుందా అని అడిగితే, భక్తి నిష్కామ భక్తి యోగము, కర్మయోగాదుల చేత మృత్యును ధరించి అమృతత్వమును పొందిన వారు అతి శాస్త్రములను అసత్యములు కావలసి వస్తుంది కదా. శాస్త్రం చెప్పినంత అబద్ధం అవుతుందా అని కనుక చూసేట్లయితే ఇలాగున యథార్థంలో తెలియాలి. ఎవరు జ్ఞానము చేతనే మోక్షమని చెబుతున్నారో వాళ్ళు జ్ఞానమును మాత్రము ముఖ్యముగాను, మిగతా 4 మార్గాలని గౌణముగాను, అంటే సెకండరీగాను, లేకపోతే రెండవ ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు. గౌణం అంటే రెండవ ప్రాధాన్యం, గుణ సంబంధాన్ని గౌణము అంటారు. లేనితో మహాత్ముల దూషణ ప్రసక్తమగును. అలాగే మహాత్ములు తప్పు చెప్పారని నిందించకూడదు. వశిష్ఠాదులు జ్ఞానం చేతనే ముక్తి పొందారు. వారి తెలిసి యోగవాసుగా వశిష్ఠుల వారు రాముడికి చెప్పినప్పుడు కూడా కేవలం జ్ఞానం చేతే, ధ్యానం గాని ఇంకోటి గాని చెప్పాల, తత్వజ్ఞానాన్ని మాత్రమే బోధించి ఆ మోక్ష మార్గానికి వశిష్ఠుల వారు చేరారు, ఇంకోళ్ళని చేర్చారు. వారు ఎలా చేరారు? వశిష్ఠుడు, ఇక్కడ చిన్న కథ చెప్పుకోవాలి. వశిష్ఠుల వారు బ్రహ్మమానస పుత్రుడు. బ్రహ్మ యొక్క సంకల్పంతో నేరుగా వశిష్ఠుల వారు పుట్టారు. పుడితే పితాజీ నన్ను ఏం చేయమంటారని అడిగారు. నువ్వు ఏం చేయక్కర్లేదు, నువ్వు గురువు అయ్యి అందరికీ వాసిష్ఠ సాంప్రదాయాన్ని, వాళ్ళ పురోహితుల్ని వీళ్ళందరినీ వశిష్ఠులు అంటారు. అంటే ఆ వశిష్ఠుల వారి యొక్క సంప్రదాయం అన్నమాట. వాళ్ళు పెళ్లిళ్ళు చేసే వాళ్ళందరూ కూడా వశిష్ఠులు అంటారు. కానీ నిజానికి జ్ఞానం బోధించే వాళ్ళనే వశిష్ఠులు అనాలి, వాసిష్ఠులు అనాలి. ఈ రకంగా గురువు అవ్వాలని చెప్తే, సరే మీరు చెప్పండి, చెప్పినట్టు చేస్తానన్నాడు. కూర్చునే నువ్వు జ్ఞానివి, నువ్వెట్లా గురువు అవుతావు? అజ్ఞానం అంటే ఏంటో తెలియాలి. అజ్ఞానం నుంచి మారి జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానం యొక్క పరాకాష్ఠలో నీవు బ్రహ్మగా నిలబడాలి. ఈ మార్గం అంతా కావాలి కదా. నీకు అజ్ఞానం తెలియకుండా లోకంలో ఉన్న అజ్ఞానులకి జ్ఞానం ఎలా చెప్పగలవు? అందుకని నేను నిన్ను చెప్పిస్తున్నాను, నువ్వు అజ్ఞాని అయిపో అన్నాడు బ్రహ్మ. అప్పుడు వశిష్ఠుల వారు అజ్ఞాని అయ్యారు. ఇప్పుడు నువ్వు అజ్ఞానంలో ఉన్నావు, నీకు జ్ఞానం నేర్పుతా పట్టు అన్నాడు. ఆ రకంగా అజ్ఞానంలోనే, అనాత్మలోనే
ఈ ఆత్మ దొరుకుతుంది. ఇది కాదు ఇది కాదనే పద్ధతిలో దొరుకుతుంది. చిత్ జడాల్లో చైతన్యాన్ని జడాన్ని వేరు చేసుకుంటే అనాత్మ భావన జడాత్మ భావన మనకు ఉంది కాబట్టి ఇది కాదని చెప్పిన తర్వాత చైతన్యం అంటే ఏంటో తెలుసుకున్నప్పుడు ఆ చైతన్యానుభవం పొందడం జ్ఞానం అవుతుంది. ఎప్పుడు వెలుతురే ఉన్నప్పుడు వెలుతురు అంటే ఏమిటి అంటే వాడికి అర్థం కాదు. ఒకసారి లైట్ ఆపేసి ఇక్కడ వెలుతురు లేదు చూడు, దీన్ని చీకటి అంటున్నారు చూడు అని మళ్ళీ లైట్ వేస్తే నాకు తెలిసింది అంటాడు. ఎప్పుడు వెలుతురులో ఉన్నవాడికి వెలుతురు అంటే తెలీదు, చీకటి అంటే కూడా తెలియదు. కాబట్టి ఎప్పుడు జ్ఞానంగా ఉన్నవాడికి జ్ఞానం అంటే చెప్పలేడు. కాబట్టి వాడికి అజ్ఞానంలో ముంచి అజ్ఞానం నుంచి పైకి చేసి జ్ఞానిగా మార్చినప్పుడు అజ్ఞానం నుంచి క్రమ పద్ధతిలో ఎలాగైతే అజ్ఞానాన్ని వదిలించుకొని జ్ఞానంలో ప్రవేశించి జ్ఞాన మార్గంలో కొన్ని భూమిక అనుభవాలు పొందుతూ చివరికి తత్వాన్ని పరతత్వాన్ని చేరాడో ఆ పద్ధతి అంతా అనుభవపూర్వకంగా వశిష్ఠుల వారికి తెలిసింది. కాబట్టి అదే పద్ధతి అజ్ఞానులందరికీ బోధించటం కోసం వశిష్ఠుల వారిని ఆ బ్రహ్మ నియమించి పంపించాడు. పంపించినప్పుడు త్రేతాయుగంలో రాముల వారికి యోగ వాసిష్ఠుల ద్వారా ఆ జ్ఞానోపదేశం చేయడం జరిగింది. మరి రాముడు సాక్షాత్తు పరమాత్మ కదా, అవతార పురుషుడు కదా, ఆయనకి అజ్ఞానం ఏమిటి అని మీరు అడగచ్చు. అడగాలి కూడా. అజ్ఞానం ఉన్నవాడికేగా జ్ఞానబోధ చేయాలి. రాముడికి చెప్పడం ఏంటి అసలు? రాముడికి చెప్పడం ఏంటి? కాబట్టి రాముడికి అజ్ఞానం ఎలా వచ్చింది దానికి కూడా ఒక కథ ఉంది. ఇది కూడా యోగ వాసిష్ఠంలోనే ఉంది కథ. ఎట్లా? ఒకసారి శ్రీ మహావిష్ణువు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకంలో క్రమముక్తి కోసం వచ్చిన వాళ్ళందరికీ ఆ బ్రహ్మ జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. పూర్తిగా ముక్తి మన భూలోకంలో పూర్తిగా సాహిత్య ముక్తి పొందిన వాళ్ళకైతే ఆ అవసరం లేదు. కానీ సాలోక్య సామీప్య సారూప్య ముక్తి పొందిన వాళ్ళు సాహిత్యం పొందటానికి వారికి క్రమముక్తి మార్గంలో ఆ బ్రహ్మలోకంలో బ్రహ్మ ఒక జ్ఞానగోష్ఠి జరుపుతూ అక్కడ వాళ్ళందరికీ చెప్తూ ఉన్నారు. అయితే ఈ జ్ఞానులు ఎప్పుడూ నిర్వికల్పంలో ఉంటారు. వాళ్ళకి ఏదైనా కాలక్షేపం కావాలంటే ఇటువంటి జ్ఞాన గోష్ఠికి వెళ్తూ ఉంటారు. అప్పుడు సనక సనందనాథులు కూడా వెళ్ళారు. అక్కడ సనత్ కుమారుడు విష్ణువు రాగానే లేచి పెద్దల్ని గౌరవించాలనే పద్ధతిలో మర్యాద ఇవ్వలేదు. మిగతా వాళ్ళంతా శ్రీ మహావిష్ణువు రాగానే లేచి నిలబడి గౌరవ సూచనగా నమస్కారం చేశారు. ఆ విష్ణుమూర్తి అది గ్రహించి, ఏమయ్యా నేను వస్తే నువ్వు పట్టించుకోకుండా కూర్చున్నావు, నీకు మంచి మర్యాద లేదా అని అడిగారు. నేను శపిస్తున్నాను, నువ్వు భూలోకంలో పుట్టు అని. ఆ సనత్ కుమారుడే భూలోకంలో పుట్టి ఆ పళనిలో కుమారస్వామిగా ఉంటూ ఉన్నారు. సరే, ఆ కథ వేరు మనకి. అయితే నేను బ్రహ్మనిష్టలో ఒక్కొక్కసారి సుషుప్తుని వలె ఉంటాను, బాహ్యాన్ని నేను మర్చిపోయి ఉంటాను. మరి జీవన్ముక్త స్థితి, విదేహముక్త స్థితి, ఇన్ని రకాలు ఉంటాయి. నిష్టలో ఉంటూ బయటికి ఉండి చేసేది ఉంటుంది. ఒక్కోసారి సుషుప్తుని వలె, ఒక్కోసారి స్వప్న తుల్యుడిగా ఉంటాము. మీకు ఇవన్నీ తెలియదా ఏంటి? మీరు మరి సూర్యుడికి బోధించారు, సూర్యుడు యాజ్ఞవల్కుడు బోధించాడు, ఆ విష్ణువే కదా సూర్యుడికి గురువు. మరి ఎంత ఉన్నప్పుడు మీరు నన్ను తప్పు పట్టడం ఏంటి? కాబట్టి నేను మీకు శపిస్తున్నాను, మీకు అజ్ఞానం అంటుగాక అన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏ శాపానైనా స్వీకరిస్తాడు. తన అవతారానికి దాన్ని ఉపయోగించుకుంటాడు శాపాన్ని. కాబట్టి రామావతారంలో తన అజ్ఞానంగా ఉన్నప్పుడే సీతాపహరణం, దుఃఖించడము, ఈ పనంతా చేయటం, రావణ సంహారం చేయటం, దానికి అజ్ఞానం కావాల్సి వచ్చింది. కృష్ణ పరమాత్మకు అజ్ఞానం లేదు. చిన్నప్పటి నుంచే అంతమంది రాక్షసుని చంపడం జరిగింది. కాబట్టి రెండు అవతారాలకి తేడా ఉంది. కాబట్టి అజ్ఞానం అనేటువంటి రామావతారానికి ఆవశ్యకమైంది. అవతార కార్యక్రమం జరిగింది. కాకపోతే ఏంటంటే భగవద్గీతలో అర్జునుడికి కృష్ణ పరమాత్మ బోధించిన తర్వాత నిష్కామ కర్మయోగంగా యుద్ధం చేసినట్టుగానే రాముడికి మరి వశిష్ఠుల వారి జ్ఞానం బోధించిన తర్వాత మరి రావణాసురుడిని సంహరించడానికి దానికి దీనికి ఇవన్నీ కూడా అతని కర్మ అంటకుండానే నిష్కామంగానే అవతార కార్యక్రమాన్ని మానవ జన్మలో అజ్ఞానంలో చేసినప్పుడు కర్మ అంటుతుంది రాముడికైనా సరే. కాబట్టి ఈ యోగ వాసిష్ఠ ద్వారా
ఈ జ్ఞాన మార్గంలో జ్ఞానాన్ని పొందినటువంటి శ్రీరాముడు ఏమీ కర్మ అంటకుండా యుద్ధం చేయదు. అయినప్పటికీ ఎవరో అంటింది అన్నారు. పులస్త్య బ్రహ్మ బ్రహ్మ రావణుని చంపడం ద్వారా బ్రహ్మహత్యా దోషం పెట్టింది అంటే అప్పుడు ఆ దోష నివారణ ఆ లంక నుంచి భారతదేశం వచ్చాక ఆ రామేశ్వరంలో ఒక సైకత లింగం తీసుకొచ్చి అన్ని జలాల యొక్క తీర్థం తీసుకొచ్చి అభిషేకం చేసి బ్రహ్మహత్యా దోషంతో పోగొట్టుకున్నాడు అనేటువంటి కథ రామాయణంలో ఉంది. కాబట్టి అక్కడ కర్మ అంటింది రాముడికి కూడా. కానీ ఈ కథలు కాదు, మనకు కావాల్సింది ఏంటంటే జ్ఞానానికి అజ్ఞానికి సంబంధించినటువంటిది కొంత అవగాహన అవుతుందని ఈ కథ చెప్పడం జరిగింది. ఇది నారదాది మహామునులు కేవలం అనన్య భక్తి చేత ముక్తులయ్యారు. దాని మీద నారదుడు భక్తి శాస్త్రాన్ని రాశారు. నారద భక్తి సూత్రాలు అనేది ఉంది. అలాగే శాండిల్యుడు అనేటువంటి ముని ఉన్నాడు, ఆయన కూడా భక్తి సూత్రాలు రాశారు. ఇంకోళ్ళు ఎవరో యమునాచార్యులు అని ఉన్నారు, ఆయన రాశారు. అట్లా చాలా మంది భక్తి శాస్త్రాన్ని భక్తి సూత్రాల్ని మన మానవాళికి రచించి అందించారు. ఆ మహాత్ములకు జ్ఞానం లేదని వచింపగలరా? నారదుడికి జ్ఞానం లేదా? భక్తి ద్వారా ముక్తి పొందినా గాని నారదుడికి జ్ఞానం కూడా ఉంది. అయితే అతని సాధనలో భక్తి ప్రధానంగా ఉంది, జ్ఞానం రెండవ ప్రధానంగా ఉంది. కపిల మహర్షి గాని సాంఖ్యం ద్వారా అయ్యాడంటున్నారు. సాంఖ్యం అంటే జడమైన పంచభూతాల పంచీకరణేగా. అక్కడ చైతన్యం మాట ఎక్కడుంది? అందుకే కదా శంకరాచార్యులు సాంఖ్య మతాన్ని ఖండించారు. చైతన్యం ఉంటేనేగా పంచీకరణ అయింది. ఏ శక్తి ఏ చైతన్యం లేకుండా జడ పదార్థాలు వాటికి అవే కలిసిపోతాయా? వాటికి అవే పంచీకరణ అవుతాయా? వాటికి అదే 25 తత్వాలు అవుతాయా? దాంట్లో ఒక శక్తి చైతన్యమో ఉండాలిగా. ఆయన చెప్పిన సాంఖ్య శాస్త్రంలో ఈ జడమైనటువంటి సమిష్టి రూపుడే విరాట్ రూపుడు, విరాట్ పురుష జ్ఞానమే మోక్షం అని చెప్పారు. కాబట్టి శంకరాచార్యులు దాన్ని ఖండించాల్సి వచ్చింది. అయినా మనం అది తప్పంటల్లా ఆ చైతన్య భాగం మరిచిపోయి చెప్పాడు కాబట్టి ఖండించాడు. ఆ సాంఖ్య మతాన్ని మనం తీసుకుందాం. అయితే ఆ చైతన్యం భాగం కూడా అందులో పెట్టి మనం చెప్పుకుందాం. కాబట్టి పంచీకరణలో జ్ఞాతలో ఉన్న చైతన్యం ముఖ్యం. ఆ జ్ఞాతలో ఉన్నటువంటి ఎరుకే మిగతా 24 తత్వాల్లో కూడా వ్యాపించింది. మనసు బుద్ధి చిత్త అహంకారాల్లో, పంచప్రాణాల్లో, పంచ కర్మేంద్రియాల్లో, పంచ జ్ఞానేంద్రియాల్లో, విషయాల్లో కూడా అదే చైతన్యం ఉంది. చైతన్యం ఉండబట్టే వాటికి జ్ఞానము, వ్యవహారము, క్రియలు అన్ని జరుగుతున్నాయి. చైతన్యం జడమైన వాటికి వ్యవహారము, క్రియలు, జ్ఞానము ఎక్కడిది? కాబట్టి జ్ఞాత అనేటువంటి వాడిలోనే జ్ఞానము జ్ఞాతలో ఉన్న ఎరుక మిగతా 24 తత్వాల్లో ఆ ఎరుక వ్యాపించినప్పుడు వాటికి చైతన్యవంతమై అవి కూడా ప్రజ్ఞానవంతం అయినప్పుడే ఈ కార్యక్రమం అంతా జరిగింది. ఈ చిన్న భాగాన్ని కపిల మహర్షి విస్మరించడం ద్వారా శంకరాచార్యులు సాంఖ్య మతాన్ని ఖండించారు. కానీ ఆ ఒకటి పెట్టుకుంటే అది సమగ్రం అవుతుంది. మనం ఆ పంచీకరణలు, ఆ సాంఖ్యం కూడా కపిల మహర్షి మనకు అందించింది కూడా మనం వినియోగించుకోవచ్చు. అలాగే పతంజలి యోగ శాస్త్రం ఉంది, ఆయన కూడా యోగ సూత్రాలు రాశారు. ఆయనకి జ్ఞానం లేకుండానే కేవలం యోగంతోనే అయిందా? అక్కడ కూడా యోగం ప్రధానంగా చేసినప్పటికీ ఆ యోగం ఇలా చేయాలి, అలా చేయాలి, ఈ లక్ష్యంలో చేయాలని ఏదైతే చెప్పారో అదంతా జ్ఞానమే కదా. జ్ఞానం లేకుండా అక్కడ కూడా అవ్వలేదు. కాబట్టి జ్ఞానం వినా ముక్తిన ముచ్యతే అనే పెద్దల వాక్యాన్ని మనం తప్పు పట్టడానికి వీలు లేదని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. భగవద్గీత సకల యోగములకు ప్రాధాన్యం ఇచ్చింది. అంటే 18 యోగాలు చెప్పింది అక్కడ 18 అధ్యాయాల్లో. కాబట్టి ఏ మార్గంలో అయినా కూడా వెళ్ళొచ్చు. గుణత్రయ విభాగ యోగంలో వెళ్ళి త్రిగుణ రహితం అవ్వచ్చు. అట్లా ప్రతి దాంట్లో కూడా దాని యొక్క పరాకాష్ఠకి దాన్నే సాధనగా చేసుకుంటే ఇంకా మిగతా సాధన జోలికి వెళ్లకుండా అక్కడ మమేకం అయ్యే యోగం కనుక జరిగితే ఆ పరమాత్మలో, ఆ లక్ష్యంలో మనం మమేకం అవడమే అద్వైత సిద్ధి, మోక్షం. కాబట్టి 18 అధ్యాయాలతో కూడా 18 యోగాలు చెప్పినవి కూడా దేనికి అదిగానే కూడా మన సాధనా మార్గంగా ఎంచుకోవచ్చు. అన్నిట్లో కూడా జ్ఞానం ఉంది అనేటువంటిది ఇక్కడ మనం గ్రహించాలి. విమృచ్యై
తదశేషేణ యథేచ్ఛసి తథా కురు అను వాక్యముచే ఇష్టము వచ్చిన దాన్ని గైకునుడని ప్రతిపాదించుతున్నది. మనకి ఇక్కడ ఆప్షను ఆధ్యాత్మిక విద్యలో రావటంలో మాత్రం రెండోది లేదు, కాదు తప్పనిసరిగా రావాల్సింది. వచ్చాక నీ సాధనా మార్గం దేన్ని ఉపయోగించుకుంటావు అనే దాని మీద మాత్రం మీకు ఒక స్వేచ్ఛ ఉంది. మరి ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో దాంట్లో ఏదో ఒకటి ఎంచుకోవడానికి మీకు ఒక స్వేచ్ఛ ఉన్నది. యథార్థముగా విచారించిన ఈ నాలుగంటే భక్తి, యోగము, జ్ఞానము, నిష్కామకర్మ యోగం, ఈ నాలుగు కూడా పరస్పర సంబంధములు అయ్యే ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా జ్ఞానం అంతర్భూతంగా ఉంది. జ్ఞానం అనగా స్వస్వరూపమును తెలియట గుణం. అసలు జ్ఞానం అంటే చాలా కష్టం అనుకుంటున్నా కానీ క్లుప్తంగా తేలిగ్గా చెప్పాలి అంటే నేనెవరో తెలుసుకోవడమే. ఆ నేను తెలుసుకున్నది ఆ నేననేది నీ స్వానుభవంగా ఉండాలి. ఇది కాదనో, పంచకోశాలు నేను కాదనో, 3 శరీరాలు కాదనో, 3 అవస్థానుభవం కాదనో, ఇది తుర్యానుభవమే సత్యమను ఇదంతా చెప్పడం అంతా జ్ఞానమే. ఇక అదంతా తెలియద్దు. అసలు నేనెవరో తెలుసుకొని నేనుగా ఉండు. నువ్వు మనసుగా ఉండకు, నువ్వు విషయాల జోలికి వెళ్ళకు, నువ్వు అది చేయకు, ఇది చేయకు, ఆలోచించకు, నిర్వికల్పంగా ఉండు, ఆలోచన రహిత స్థితిలో ఉండు. గురుగారు శక్తిపాతం ఇస్తారు, గొప్పకన అలా ఉండిపో. అలా ఉన్నా కూడా నీకు సాక్షాత్కారం అవుతుంది. జ్ఞానము ఆత్మయందు అత్యధిక ప్రీతి అను భక్తియు చిత్తైకాగ్రతయు సత్కర్మానుష్ఠానము ఇవి లేక కలగదు. కొన్ని జ్ఞానంలోనే వచ్చామనుకో, ఇంత జ్ఞానము ఊరికే పాండిత్యంగా పెట్టుకుంటూ అవుతుందా? ఆ తెలిసిన జ్ఞానాన్ని ప్రాక్టికల్ గా ఆచరణలో పెట్టాలి అంటే మళ్ళీ కర్మయోగంలోకో భక్తి యోగంలోకి వెళ్ళక తప్పదు. అనన్య భక్తియు పరమాత్మ స్వరూపును తెలియక కలగదు. పరాభక్తితో అనన్య భక్తితో అవుతుందని చెప్పాం. అక్కడ పరమాత్మ తత్వం ఏంటో తెలిస్తే ఆ పరమాత్మ తత్వంలో మమేకం అవటమే పరాభక్తి. అక్కడైనా పరమాత్మ తత్వం కొంచెం తెలియాలి. జ్ఞాన మార్గంలో నడుస్తూ కూడా గురుగారు పరమాత్మ అంటే ఏంటో, ఆ తత్వం ఏంటో, దాని స్వరూపం ఏంటో, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా మారితే ఆ స్వరూపంలోకి వెళ్తావు, దానికి భక్తి ఎలా ఉపయోగపడుతుందో చెప్పి ఆ భక్తిని ప్రధాన మార్గంగా పెట్టి భక్తి పొందటానికి తగినటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. ఆ జ్ఞానంతో చేస్తే అది సఫలం అవుతుంది. గుడ్డిగా చేస్తే ఏ యోగము ఫలించదు. కర్మయోగము పరమాత్మ ఇట్టిదని తెలియకను, అప్రాకృత ప్రీతి లేకను, అర్థమైన నిష్కామ కర్మ యోగానుష్ఠానం లేకను సిద్ధించదు. మళ్ళీ భక్తుడు కూడా నిష్కామ కర్మ చేయాలి. అయితే అక్కడ భక్తుడు చేసేది ఏంటంటే కర్మని భగవంతుడికి, ఈశ్వరుడికి అర్పణ చేస్తాడు. అలా అర్పణ చేసినప్పుడు కూడా అది నిష్కామ కర్మే అవుతుంది. భక్తి లేకుండా కూడా నిష్కామ కర్మ చేయొచ్చు. జనకుడు అలా చేశాడు. కానీ ఇక్కడ భక్తి మార్గంలో నిష్కామ కర్మ యోగం అంటే ఏమీ లేదు. కర్మ నీకు అంటకూడదు. నీ యొక్క కర్తృభావం వదిలేసి అదంతా భగవంతుడికి అర్పణ చేసినప్పుడు ఏది చేసినా భగవంతుడే చేస్తున్నాడు. నేను ఏది ఆలోచించినా భగవంతుడు ప్రేరేపించిందే జరుగుతుంది. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా భగవంతుని యొక్క నిర్ణయం ఎలా ఉంటే ఆ దేవుని చిత్తమే నెరవేరుతుంది, నాదేమీ లేదు అనేటువంటి దాంట్లో ఆ భక్తుడు అనుకోవడం ద్వారా తనకి తెలియకుండానే నిష్కామ కర్మయోగం జరిగిపోతుంది అక్కడ. అదే ఇక్కడ ఇచ్చాడు. సకల కర్మలను నిష్కామనా బుద్ధితో భగవదర్పితము గావించు భక్తి జ్ఞాన యోగములు భక్తి జ్ఞానము యోగములు లేక సంభవించదు. కాబట్టి ఈ 4 మార్గాల్లో కూడా మిగతా 3 మార్గాలు అంతర్భూతంగా జరుగుతాయి. కాకపోతే ఒకటి కష్టం అనుకున్నప్పుడు రెండోది తేలిక. నారద భక్తి సూత్రాల్లో భక్తే సులభం అని చెప్పాడు. మరి జ్ఞానయోగంలో భగవద్గీతలో జ్ఞానమే గొప్పది అని చెప్పాడు. మళ్ళీ ఇంకో తోట ఏం చేశాడు, అర్జునాను యోగి కమ్ము అన్నాడు. మళ్ళీ ఇంకో తోట ఏమన్నాడు, అది ఏ యోగంలో చెప్పినప్పుడు ఆ యోగం యొక్క ప్రాముఖ్యంతో అదే గొప్పది అనేది చెప్పడం
సంప్రదాయం. విష్ణు పురాణంలో విష్ణువే గొప్ప అని చెప్పడం సంప్రదాయం. శివపురాణంలో శివుడు గొప్ప అని చెప్పడం సంప్రదాయం. విష్ణు పురాణంలో శివుడు రెండో పాత్రగా ఉంటాడు. శివపురాణంలో విష్ణువు రెండో పాత్రగా ఉంటాడు. పాపం బ్రహ్మ ఎప్పుడు మూడో పాత్రే. బ్రహ్మ పురాణం లేదు, ఉన్నా గాని మోక్షానికి బ్రహ్మ పనికి రావట్లేదు. మోక్షానికి విష్ణువు గాని శివుడు గాని పనికొస్తున్నారు. ఎందుకు అలాగా? త్రిమూర్తుల్ని మానవులుగానో దేవతలుగా చూస్తే మీకు పక్షపాతము ఎక్కువ తక్కువలు కనబడతాయి. కానీ విష్ణువు అంటే ఏంటంటే ఈ ప్రపంచం వచ్చాక ప్రపంచం అంతా వ్యాపించినటువంటి సర్వయాత్ర చైతన్యాన్ని విష్ణువు అంటే వ్యాపక అని అర్థం. శివుడు అంటే ఏంటి? ఘనీభవించినటువంటి చైతన్యము, వ్యాపకం లేనటువంటి చైతన్యమే ఆ శివుడు. నిర్గుణంగా ఉన్నటువంటి శివుడు, ప్రపంచంతో సంబంధం లేని శివుడు, చైతన్యం ఘనరూపంగా ఉన్నది శివుడు. కాబట్టి సృష్టి లేకపోతే చైతన్యం పేరేమో చిద్ఘనంగా ఉంది శివుడు అన్నాము. సృష్టిలో ఆ ఘనరూప చైతన్యమే వ్యాపకం అయితే విష్ణువు అన్నాము. ఇది ఇద్దరా ఒకళ్ళ? చైతన్యం వ్యాపించకపోతే శివుడు, వ్యాపిస్తే విష్ణువు. సృష్టికి సాపేక్షంగా సృష్టిని బట్టి వ్యాపకుడు అన్నాం కానీ నిజానికి విష్ణువు కూడా వ్యాపకుడు కాదు. అందుకే విష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు వ్యాపకుడు కాదు. అప్పుడు లక్ష్మీదేవి పోయి హృదయ స్థానంలో అవ్యక్తంగా ఉంటుంది. ఎప్పుడైతే యోగ నిద్ర నుంచి మేల్కొన్నాడో లక్ష్మీదేవి హృదయస్థానం నుంచి బయటకు వచ్చి పాదాల దగ్గర ఉండి పాదాలు ఒత్తుతూ కూర్చుంది. విష్ణువు యొక్క 4 పాదాల్లో విష్ణు పాదాలని ఒత్తడం ద్వారా ఆ విష్ణువు మాయా కల్పిత ఆవరణలో చైతన్య రూపంలో వ్యాపించాడు. లక్ష్మీ కారణంగా వ్యాపించాడు. లక్ష్మి అంటే మాయా, లక్ష్మి అంటే ప్రకృతి. ప్రకృతి కారణంగా ప్రకృతిని ఏర్పాటు చేసిన ఆవరణలో ఆ విష్ణు యొక్క చైతన్యము ఆ పాదాన్ని ఒత్తడం ద్వారా ఆ చైతన్యం వ్యాపకమైంది. ఇక్కడ పాదాలంటే కాళ్ళని తీసుకోకూడదు. బ్రహ్మకి 4 పాదాలు ఉన్నాయి. 3 పాదాలు నిర్గుణంగా ఉన్నాయి. 4వ పాదం కూడా నిర్గుణం అయితే లక్ష్మీదేవి ఒత్తడం ద్వారా అది సృష్టిలోకి వ్యాపించింది. సృష్టిలోకి వ్యాపించిన చైతన్యాన్ని విష్ణువు అన్నాం తాత్పర్యంగా చూస్తే. కాబట్టి శివాయ విష్ణురూపాయ విష్ణవే శివరూప అనేటువంటి శ్లోకం కూడా మనకి ఇచ్చారు. 2 ఒకటే. కాబట్టి ఇక్కడ జ్ఞానంలో శివకేశవుల యొక్క అభేదాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళే జ్ఞానులు, వాళ్ళే అద్వైతాన్ని సిద్ధింపజేసుకోగలరు. శివుడు వేరు కేశవుడు వేరు అన్నటువంటి వాడు ఎవడైనా అయితే వాడికి మోక్షం లేదు అని చెప్పారు. మళ్ళీ ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినా భక్తితే అని శ్లోకముచే నిష్కామ కర్మయోగమును మోక్ష సాధన సామాగ్ర్యం భక్తిరేవ గరీయసి అని శ్లోకంతో భక్తి యోగాన్ని, ఒక శ్లోకంలో కర్మయోగాన్ని, ఒక శ్లోకంతో భక్తి యోగాన్ని, మరొక శ్లోకంతో జ్ఞాన యోగాన్ని ఎక్కడికి ఏది చెప్తే అదే గొప్పదని చెప్తూ పోతూ ఉన్నారు. అది సంప్రదాయం అని మనం చెప్పుకున్నాం. నారద భక్తి సూత్రాల్లో భక్తి యోగమే గొప్పగా నారదుడు చెప్పారు. తర్వాత మళ్ళీ దాన్ని ఎలా సమర్థించారు వ్యాఖ్యానం అంటే, మిగతా దానికి ఎంతో కొంత జ్ఞానం ఉంటే గానీ మీరు ప్రారంభించలేరు. అదే భక్తి అయితే సులభంగా ముందు ప్రారంభించవచ్చు, సరైన భక్తి అయినా కాకపోయినా. తర్వాత ఆ భక్తి కొంచెం శాస్త్ర ప్రకారంగా కనుక చేసేట్లయితే, మోక్ష లక్ష్యంలో చేసేటట్లయితే ఆ భక్తి యోగం తీసుకెళ్లి పరాభక్తి తీసుకెళ్లి అద్వైతాన్ని సిద్ధింపజేస్తుంది. అది తర్వాత పార్ట్ కొంచెం కష్టమే. భక్తిలో కూడా అసలు కష్టం లేకుండా మోక్షం రాదు. అయితే తేలిగ్గా తెలుసుకున్న మార్గం అయితే మనకి మంచిది. తెలుసుకోలేని వాళ్ళకి జ్ఞాన మార్గం మరి రెండో ప్రధానంగా ఉంటుంది. మీకు చేతనైన మార్గంతో ముందు ప్రవేశిస్తే దాంట్లో ఉన్న మెలకువలు చెప్పడమే జ్ఞానం. ఆ మెలకువతో ఉపాయంతో చేయటమే జ్ఞానం. ఉత్తరే ఆత్మానం మగ్నం సంసార వారిలో యోగారూఢత్వం ఆసాధ్య సమ్యక్ దర్శన నిష్ఠయా. ఉద్ధరేత్ ఆత్మానం
ఉద్ధరేత్ ఆత్మానం మగ్నం సంసార వారిధౌ యోగారుడత్వం ఆసాధ్య సమ్యక్ దర్శన నిష్ఠయా అనే శ్లోకముచే యోగముల రెండింటినీ ప్రతిపాదించున్నారు. ఇది కూడా ఆత్మ సంయమన యోగంలో ఉంది. మనుష్యులు ఈ సంసార సాగరము నుండి తమను తామే ఉద్ధరించుకోవాలి అన్నారు. అంటే అర్థం ఏంటి? ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవాలంటే మీకు చాటవద్దు. అయితే గురువులు మార్గదర్శకం ఇస్తారు. ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఎవరికి వాళ్ళే అవ్వాలని మీ దారి మిమ్మల్ని వదలటం కాదు. అలా వదిలితే అసలే పని జరగదు. ఎవరికి ఆకలేస్తే అన్నం తిన్నప్పుడు వాళ్ళకి ఆకలి తీరి తృప్తి కలిగే అనుభవం వాళ్ళకు ఉంటుంది. ఒకరికి ఆకలేస్తే రెండో వాళ్ళు అన్నం తింటే రెండో వాళ్ళకి తృప్తి కలుగుతుంది, కానీ ఆకలేసిన వాడికి తృప్తి కలగదు. దీంట్లో జ్ఞానం అనేది ఒక అనుభవం, సచ్చిదానంద అనుభవం. అది ద్వైతంలో అనుభవంగా ఉంటుందో, అద్వైతంలో అపరోక్షంగా ఉంటుందో తర్వాత సంగతి. అందులో ఒక జ్ఞానం అనేది ఒకటి ఉంది. జ్ఞానంలో ఒక అనుభూతి ఉంది. ఈ అనుభూతి ఎవరు సాధన చేసి మోక్షం పొందుతారో వారికే అనుభూతి కావాలి. గురువు గారికి ఉన్నంత మాత్రాన శిష్యుడికి ఎలా వస్తుంది? ఆ ఉద్దేశంతో ఈ మనుషులు సంసార సాగరం నుంచి దాటడానికి ఎవరిని వారు ఉద్ధరించాలి అంటే ఇక్కడ మీకు చేతంటే ఒకటి ఉంది. సంసారం అంటే ఏంటో తెలుసుకొని, బంధం అంటే ఏంటో తెలుసుకొని, అక్కడ కొంత ఓర్పు, సహనము, త్యాగము, దైవీభావము ఇవన్నీ పెట్టుకొని కొంత చేసే ప్రయత్నం మన చేతిలో ఉంది. నీ చేతిలో ఎంతవరకు ఉందో అంతవరకు చెయ్యి. తర్వాత నీకు ఎంతవరకు అర్థమవుతుందో, బోధపడుతుందో గురువు చెప్తాడు. అది కూడా అంతవరకు చెయ్యి. నీ చేత చేయిస్తాడు, నువ్వే చెయ్యాలి, కానీ నీ వల్ల ఇంకొకటి చెయ్యరు అనే అర్థంతో ఉత్తరేత ఆత్మానం మగ్నం అన్నారు. సంసార వారిలో సంసారంలో మునిగిన వాళ్ళు వాళ్ళని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. రెండవ వాక్యంలో యోగారుడత్వం ఆసాధ్య సమ్యక్ దర్శన నిశ్చయ అన్నారు. అంటే తామే యోగంలో ఆరోగ్యం పొందాలంటే అధోగతి పొందకూడదు, అధోగతి పాలు కాకుండా ఉండాలి. ఎందుకంటే లోకంలో వాస్తవంగా తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. నాకు నేనే మిత్రుడిని, నాకు నేనే శత్రువుని. ఒకసారి నా మీద నాకు కోపం వస్తుంది, ఒకసారి నేనే నాకు నచ్చను. నచ్చనప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో, నిమ్మన భావంతో ఉంటాను. నచ్చినప్పుడు నాకు నేనే గొప్ప అనుకున్నప్పుడు సుపీరియారిటీ కాంప్లెక్స్ లో ఉంటాను. నచ్చకపోవడమే నీకు నువ్వే శత్రువు. నీ మీద నీకే అసహ్యం కలగచ్చు. ఒక్కొక్కసారి పాడు బతుకు అనుకోవచ్చు. అలాగే నా అంత గొప్పవాడు లేడు అనొచ్చు. గొప్పవాడు లేడు అన్నప్పుడు నీకు నువ్వే మిత్రుడివి. నా అంత పనికి మాలిన వాడు లేదు, నా అంత దరిద్రుడు లేడు, నా అంత చేతకాని వాడు లేదు. నేను ఏం చేసినా గానీ నాకు ఏది కూడా సఫలం కావట్లేదు, ఏమిటో నా కర్మ అన్నప్పుడు నీకు నువ్వే శత్రువు. ఇది అట్లా ఉంది ప్రస్తుతానికి. నేనంటే ఆత్మ గాని దాన్ని వ్యతిరేకించడం గాని అనుకూలంగా చేయటం గాని ఈ రెండు కూడా అజ్ఞానమే. ఈ రకంగా ఈ గ్రంథంలో అన్ని రకాల సాధనా మార్గాల్ని ఏదైనా పర్వాలేదని చెప్పుకుంటూ అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ వచ్చారు. మనం ఇదంతా కూడా ఎవరికాళ్ళు చదువుకోండి. పేజీ మనం 19వ పేజీకి వెళ్దాం. మనుష్యాణం సహస్రేషు కచ్చిత్ జగతి సిద్ధయే యతతామసి సిద్ధానాం కచ్చిన్ మాం వేత్తి తత్వతః. మనుష్యాణం సహస్రేషు కచ్చితచ్చతి సిద్ధయే యతతామతి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. ఇది జ్ఞాన విజ్ఞాన యోగంలోది. వేల మందిలో ఎవడో ఒక్కడు మాత్రమే నన్ను గురించి తెలుసుకుంటాడు. అనేక మంది
పరమాత్మను తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు కొన్ని లక్షల మంది. అందులో ప్రయత్నం చేసే వాళ్ళలో కొంతమంది మాత్రమే ఆ పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నించిన వాళ్ళలో కొన్ని వేల మందిలో ఏ ఒక్కడో తత్పరాయణుడై, తత్పరాయణుడు అంటే నన్ను నా చైతన్య రూపంగా ఉన్న పరమాత్మ అయినటువంటి నన్ను తనలో ఉంచుకొని తనలో ఉన్న చైతన్యం కూడా పరమాత్మ చైతన్యమే అనేటువంటిది గ్రహిస్తాడు. మత్పరాయణుడు అంటే పరమాత్మ మయం అయ్యాడు. పరమాత్మ మయం అంటే చైతన్యమయం అయ్యాడు. చైతన్యమయం అంటే చిన్మయ స్వరూపం అయ్యాడు. అంటే పరమాత్మతో మమేకం అయ్యాడు. వేల మందిలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వారిలో కూడా ఒకానొకడు మాత్రమే మత్పరాయణుడే నా తత్వమును యథార్థ స్వరూపముగా ఎరుగును. నేను తప్ప రెండోది లేదని నన్నే ఇంటా వెంట తంటా పెట్టుకొని నా చైతన్యాన్నే తన చైతన్యంగా చూసుకున్నప్పుడు తానే పరమాత్మ అనేటువంటిది కొంతలో కొంత గ్రహించినప్పుడు అటువంటి వాడే ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నవాడు అవుతున్నాడు. పరమాత్మ యొక్క యథార్థ స్వరూపం తెలుసుకుంటున్నారు. కృష్ణ పరమాత్మ అలా ఎందుకన్నాడంటే ఆయన మానవ దేహంతో ఉన్నాడు. అది తెలుసుకోవడం కాదు. ఆ పరమాత్మ తత్వము బయటికి ఒక పురుషుడిగా మానవుడిగా కనబడుతున్నప్పటికీ పరమాత్మ తత్వం తెలుసుకోవడం అంటే ఆయన చైతన్య రూపుడు, చేతనా పురుషుడు, చిన్మయ స్వరూపము అని ఏ పని చేసినా చిద్విలాసమే అనేటట్టుగా ఎవరైతే గ్రహిస్తారో అటువంటి తత్వంతో మమేకం అవుతారో వాళ్ళు కోటికొక్కడు. ఈ రకమైన వాక్యాలతోటి భగవద్గీత మోక్ష ధర్మాన్ని కామధేనువుని గురించి భగవద్గీత మహత్య శ్లోకం ఇలా చెప్తోంది. ఇక్కడ కామధేనువుతోనూ గోవుతో పోల్చారు. అది ఎట్లాగో చూద్దాం. సర్వోపనిషత్ ఓ గావః దోగ్ధ గోపాల నందన పార్థో వత్సః సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాల నందన పార్థో వత్సః సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సకల ఉపనిషత్తుల్ని కూడా ఒక గోవుగా ఒక ఆవుగా పోలిస్తే ఉపనిషత్ సారాన్ని కృష్ణ పరమాత్మ ఎవరికి ఇచ్చారు? భగవద్గీత సారాన్ని అర్జునుడికి ఇచ్చాడు. అర్జునుడు అనేటువంటిది దూడ. సర్వ ఉపనిషత్ సారమైనటువంటి కృష్ణ పరమాత్మ గోవు. అర్జునుడేమో గోవత్స అంటే ఆవు దూడ. ఆ గోవులో ఉన్నటువంటి పాల రూపంలో ఈ గీతా సారం అంతా కూడా అర్జునుడికి ఇచ్చాడు. మరి అర్జునుడే మొత్తం తాగేశాడా? ఆవు దూడ అని పోలిక చెప్పడంలో ఇక్కడ ఒక చమత్కారాన్ని, ఒక రహస్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీకు ఆవు పాలు కావాలంటే నేరుగా పిండుకుంటే రావు. దూడను తీసుకెళ్లి కాస్త పాలు ఇస్తే అది చేతి కాసిన తాగిన తర్వాత మనం చెంబులో 2 చెంబులో పిండుకోవచ్చు. కాబట్టి అర్జునుడు అనేటువంటి గోవత్సకి ఉపనిషత్సారం అనేటువంటి గోవుగా ఉన్న పరమాత్మ ఆ ఉపనిషత్సారాన్ని అర్జునుడికి బోధ ద్వారా ఇచ్చింది పాలైతే, ఆ పాలు చెప్పినటువంటి అర్జునుడు దూడైతే, ఇవాళ అర్జునుడికి మాత్రమే చెప్పినటువంటి భగవద్గీత సకల మానవాళికి కూడా అందించబడుతుంది. అతను కేవలము కృష్ణ పరమాత్మ నుంచి బోధ అనే పాలని ఒక దూడ రూపంలో ఉండి చేపి కొంత తాను స్వీకరించి వదిలేస్తే మిగతా పాలంతా లోకమంతా కూడా ఆ పాలని స్వీకరిస్తున్నారు. ఆ పాలు అంటే ఆ వేదాంత సారాన్ని, ఉపనిషత్ సారాన్ని స్వీకరిస్తున్నారు. దాన్ని కూడా తాగి
పుష్టి చెందుతున్నారు అంటే మోక్షం పొందుతున్నారు అని అర్థం. ఇదంతా కూడా జ్ఞానం, భక్తి, 4 యోగాల యొక్క సమన్వయమే చెబుతున్నారు. మనం 20వ పేజీకి వెళ్దాం. కొంచెం కిందకు వస్తే 1, 2, 3 ఉన్నాయి చూడండి. జ్ఞానం బ్రహ్మతత్వం అసి భావయాత్మని ఇత్యాది శ్లోకములలోను, జీవ బ్రహ్మైక్య యోగము ఆత్మైక్య బోధేన వినాపి ముక్తి న సిద్ధ్యతి బ్రహ్మశతాంతరేపి బ్రహ్మాత్మైక్య బోధేన మోక్ష సిద్ధ్యతి నాణ్యథా సమాధిన అవికల్పేన యదా అద్వైతాత్మ దర్శనం ఇత్యాది శ్లోకములలోను భక్తి, స్వస్వరూప అనుసంధానము ఇవన్నీ కూడా చెప్పబడింది. ఇక్కడ నిష్కామ భక్తి గాని, జ్ఞానం గాని, నిష్కామ భక్తి యోగంలో గాని మరికొన్ని కూడా ఈ భగవద్గీతలో కూడా అనేక మార్గాల యొక్క సమన్వయం కూడా కొన్ని శ్లోకాల ద్వారా చెప్పడం జరిగింది. అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం మిథ్యాభియుక్తానాం యోగక్షేమం త్వమాహ్యం. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం మిథ్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే ఇది పరమేశ్వరుడైనటువంటి నన్నే నిరంతరము అనన్య భక్తితో ఎవరైతే చింతన చేస్తారో, నిష్కామ భావంతో సేవిస్తారో వారి యొక్క యోగక్షేమాలను నేనే వహిస్తాను అన్నాడు. ఇక్కడ యోగము అంటే ఏమిటి, క్షేమము అంటే ఏమిటి? ఆ పరమాత్మని తెలుసుకొని పరమాత్మతో యోగం చెందటం అనేటువంటిది కూడా ఆయన అనుగ్రహంతోనే జరుగుతుంది. తత్వమాల విభూషితం అని గురు ప్రార్థనలో మొట్టమొదటి 6 శ్లోకాల్లో చెప్పుకున్నాం. అంటే ప్రతి దశలో త్వం రూపంలో కిందకి తీసుకొచ్చి శిష్యుణ్ణి ఉద్ధరించి తత్వరూపంలో తనతో మమేకం చేసుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఆ తత్వరూపం కూడా ఇంకా పైన కనుక ఏదన్నా ఉంటే త్వమ్మగా మారినప్పుడు అక్కడ కూడా ఆ గురువు గారు తాను త్వం రూపంలోకి దిగి త్వం రూపంలో ఉన్న శిష్యుని తనతో మమేకం చేసుకొని తన యొక్క తత్వరూపంలోకి అధిగమించినప్పుడు శిష్యుడు కూడా అక్కడికి ఉద్ధరించబడతాడు. అలా తత్వమసి అనే వాక్యంలో గురు యొక్క సహాయంతో గురువుతో శిష్యుడు మమేకం అవడం ద్వారా క్రమంగా ఊర్ధ్వ భూమికి వెళ్ళి తత్వాన్ని అందుకొని తత్వరూపుడు అవుతాడు అని అక్కడ మనం చెప్పాం. కాబట్టి అటువంటి పరమాత్ముడైనటువంటి నన్నే నిత్యము నిరంతరం అనన్య భక్తి చేత, అనన్య అంటే నేను తప్ప రెండవది లేదు అని, అన్యము లేదు, అన్యము లేకపోవడం అనన్యం. పరమాత్మ యందే భక్తి పెట్టుకొని ఆ భక్తి ఇతరులకు పంచకూడదు. ఇష్టదైవం ఎప్పుడు ఒక్కళ్ళే ఉండాలి. 2-3 ఫోటోలు పెట్టుకొని 2-3 చేయకూడదు. పోని పెట్టుకుంటే పెట్టుకున్నారు, మోక్షానికి మాత్రం ఒక్కడే దైవము. ఆ దైవం మీదే భక్తి ఉండాలి. ఆ దైవం మీద తప్ప రెండో దైవం మీద కానీ ప్రాపంచిక విషయాలు లాంటి వాటి మీద కానీ పోకుండా ఉండేదే అనన్యం. ఆ భక్తి అనన్యంగా ఉండాలి. అలా చేస్తూ ఆ పరమాత్మని చింతన చేయటం అంటే ఏంటి? మనసుతో చేసేది మననం, బుద్ధితో చేసేది నిర్ణయం, చిత్తంలో జరిగేది చింతన, అహంతో జరిగేది నేను నాది, అహంతో చేసేది కర్మయోగం, అహంతో చేసేది కర్మయోగం. కాబట్టి కర్మ చేయటం డైరెక్ట్ గా ఉన్నదేమో నేనుతో ఉంది. మననం చేయటం అనేటువంటి దాంతో మనసు ఉపయోగపడ్డప్పుడు మననము, విచారణ, వస్తు నిర్ణయము, నిధిధ్యాస, శ్రవణ, మనన, నిధిధ్యాస అనే క్రమంలోకి ఈ మనసు చేరుతుంది. నిధిధ్యాసకి ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడ చిత్తం వస్తుంది. అక్కడ చిత్తం చింతన చేసినప్పుడే ఆ నిధిధ్యాస అనుభవంగా మారుతుంది.
మననం ఆగిపోగానే నిధిధ్యాస ప్రారంభమవుతుంది. నిధిధ్యాసలో చిత్తము చింతన చేస్తుంది. అందుకే బ్రహ్మచింతన చేస్తే బ్రహ్మాకారం చెందుతారు అన్నారు. చిత్తవృత్తులు ఏ మాదిరిగా ఉంటే నువ్వు ఆకారం చెందుతున్నావు. చిత్తవృత్తులు విషయాల మీద ఉంటే నువ్వు విషయాకారం చెందుతున్నావు. బ్రహ్మచింతన చేసిన వాడు బ్రహ్మాకారం పొందుతున్నాడు. కాబట్టి మననం చేసినంత మాత్రం బ్రహ్మాకారం పొందడు. మనకి మననం కంటే చింతన గొప్పది. పైగా ఈ చింతన అప్రయత్నంగా జరుగుతుంది. మనమేమో ప్రయత్నపూర్వకంగా జరుగుతుంది. ఏదైనా ఇచ్చి బట్టి పెట్టండి అంటే దాన్ని అనేక సార్లు చదవటం మననం. అలాగే చింతన అన్నప్పుడు అప్రయత్నంగా జరుగుతుంది. నిధిధ్యాస కూడా నువ్వు ఏదైతే వస్తువు పెట్టుకున్నావో ఆ వస్తువు మీద చింతన అప్రయత్నంగా జరుగుతుంది. అప్రయత్నంగా జరగడం అంటే ప్రయత్నాన్ని దాటిపోయి దాన్ని సహజం చేసుకోవడమే. కాబట్టి మననం కంటే చింతన గొప్పది. మామూలుగా చిత్తవృత్తులు కూడా వచ్చేసరికి ముందు వాసనలు చిత్తవృత్తిగా వచ్చి మనసు దగ్గరికి వచ్చి ఆలోచనగా మారి బుద్ధి దగ్గరికి వచ్చి నిర్ణయంగా మారి అహం దగ్గరికి వెళ్ళి కర్మగా మారింది. కర్మానుభవంగా కూడా మారింది. కాబట్టి మనం చిత్తం నుంచి అహంకి దిగాం. మళ్ళీ బ్రహ్మజ్ఞానం కావాలంటే అహం నుంచి బుద్ధి నిర్ణయం చేసి బుద్ధి నిర్ణయం దాన్ని మననం చేసి మననమైన దాన్ని నిధిధ్యాసలు మార్చి నిధిధ్యాసలో చింతన చేస్తే ఆ చింతన చేసింది బ్రహ్మాకార వృత్తి అవుతుంది. విషయ వృత్తి చిత్తం నుంచి ఎలా దిగిందో ఇప్పుడు చేసే ప్రక్రియ ద్వారా మళ్ళీ వాసనలన్నీ చిత్తవృత్తులుగా వచ్చినాయి. ఇప్పుడు బ్రహ్మవాసన అద్వైత వాసన వచ్చింది మనకి. ఇది పోయి చింతన చేయడం ద్వారా ఆ వాసన ఏర్పడింది. వాసన ద్వారా ఆ వృత్తి బ్రహ్మాకార వృత్తి ఏర్పడింది. కాబట్టి చిత్తముతో చింతన చేయటం గొప్పది మనసుతో మననం చేయటం కంటే. అప్రాప్త వస్తు ప్రాప్తిని యోగము అంటారు. ప్రాప్తించిన వస్తు రక్షణని క్షేమం అంటారు. నీకు అందనటువంటి వస్తువు యోగాభ్యాసం చేత నువ్వు అందుకున్నప్పుడు ఆ వస్తువే నీవైనప్పుడు అది యోగం. కానీ నువ్వు జారిపోతే కాసేపు ఉండి కాసేపు లేకపోతే ఆన్ ఆఫ్ గా ఉంటే ఆ అనుభూతి అది స్థిరంగా శాశ్వతంగా సహజంగా ఉండటం క్షేమం. కృష్ణ పరమాత్మ యోగక్షేమం వహామ్యహం అంటే నీ యోగానికి నేను సహాయం చేస్తాను. యోగంలో ఆరూఢమైన దాన్ని సహజంగా స్థిరంగా శాశ్వతంగా ఉండటాన్ని కూడా అటువంటి శక్తినిచ్చి ఆ రకంగా నువ్వు ఉండేటట్టుగా కూడా నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఆ స్థిరంగా ఉండటమే క్షేమం. ఒక వస్తువు దగ్గరికి చేరి ఉండటమేమో యోగం అయితే, ఆ చేరినటువంటి స్థితి సహజమై శాశ్వతం అవటమే క్షేమం. ప్రాప్తి పొందటం యోగం అయితే ప్రాప్తించిన వస్తువు స్థిరము శాశ్వతం అయ్యి అది జారిపోకుండా రక్షించబడ్డప్పుడు అది క్షేమం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే ఇది మోక్ష సన్యాస యోగంలో ఉంది. సర్వధర్మములను సమస్త కర్తవ్యములను నాకే సమర్పించమన్నాడు. అంటే నువ్వు చేశావు అంటే నీకు అందుకుంటోంది. నాకు సమర్పిస్తే అది నాదవుతుంది, ఇక నీకేం అంటదు. సర్వశక్తి అంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడు అయినటువంటి నన్నే శరణుదొచ్చు. సర్వశక్తి నాలోనే ఉంది, నేనే శక్తివంతుడిని. అలాగే అన్నిటికీ ఆధారమైంది నేను. అన్ని భారాలు మోసేటువంటి వాడిని నేనే. కాబట్టి పాపాల భైరవుడు నేను. కాబట్టి నువ్వు పాపం చేసినా పుణ్యం చేసినా నన్ను శరణు వేడి నాకు శరణాగతి చెంది నీ కర్మలు పాపకర్మలు పుణ్యకర్మలు కూడా నాకే సమర్పణ చేస్తే అదేదో నేనే పడతా.
నువ్వు మాత్రం నాకు అప్పు చెప్పేసి నువ్వు లేనివాడిగా ఉండు, అది నీవి కాకుండా చేసుకో, నాకు అర్పణ చేసి ఆ కర్మలు కర్మ ఫలితాలన్నీ నాకే అర్పణ చేసి నీ పరంగా కర్మ కానీ కర్మ ఫలితం కానీ లేకుండా చేసుకో. అది జరుగుతుందా అంటే నువ్వు ఎంత తీవ్రంగా, ఎంత ఆర్తితో, ఎంత భక్తితో, విడిచి ఉండలేని భక్తితో శరణాగతి పొందుతావో, సర్వ సమర్పణ అవుతావో, అటువంటి నీ యొక్క స్థితి మీద ఆధారపడి ఉంటుంది. నేను సర్వాధారుణ్ణి, సర్వసమర్థుణ్ణి అన్నప్పుడు అది నేను చూసుకుంటాను. చూసుకునేదే ఉంది, ఆయన పరమాత్మ, ఆయన జ్ఞాని. పరమాత్మకి పరమాత్మగా ఉండడం తప్ప లోకము, లోక సంబంధము, లోకంలో జరిగే క్రియలు, కర్మలు, కర్మ ఫలితాలతో ఆయనకేం పని లేదు. అందుకే కదా కృష్ణ పరమాత్మ కురుపాండవ యుద్ధం అంతా దగ్గరుండి నడిపి చివరికి పాండవుల చేత లోక కళ్యాణం కోసం, లోక కళ్యాణాన్ని చెడగొట్టేటువంటి అధర్మంగా ఉండేటువంటి వాళ్ళని హెచ్చించడానికి, ధర్మాన్ని ప్రతిష్ఠింపజేయటానికి పాండవుల్ని పనిముట్లుగా చేసుకొని, నిజానికి పాండవులు యుద్ధం చేయాల, కృష్ణ పరమాత్మే యుద్ధం చేశాడు, పాండవులు పనిముట్లు. మరి పాండవులు ధర్మరాజు అబద్ధం ఆడటం అనేది, కర్ణుడిని అన్యాయంగా రథచక్రం భూమిలో ఇరుక్కున్నప్పుడు నిరాయుధుడుగా ఉన్నప్పుడు చంపడం గాని, అశ్వత్థామాత అని అబద్ధం ఆడి ద్రోణాచార్యుడిని చంపడం గాని, ఒక శిఖండిని అద్దం పెట్టుకొని వీరత్వాన్ని మరిచి దాక్కొని భీష్ముడు అస్త్ర సన్యాసం చేసి అస్త్రం చేతిలో లేనటువంటి భీష్ముడిని చంపడం గాని, ఇంకా కొన్ని జయద్రథుడిని అంటే సైంధవుని వధించడానికి సూర్యాస్తమయం కాకుండానే చక్రం అడ్డం వేసి సూర్యాస్తమయం అయినట్టుగా చూపించి భ్రాంతి కలిగించి అతను బయటికి రాగానే మళ్ళీ సూర్యుని చక్రం అడ్డం తీసేసి సూర్యాస్తమయంలోకి చంపడం, ఇవన్నీ కూడా వీరోచితంగా ఎదురుబడి గెలిచినవి కావు. ఇందులో ఎంతో కొంత అధర్మం ఉంది. కాకపోతే పాండవులకి ఇది అంటల, ఎందుకంటే పరమాత్మ చెప్పినట్టు చేశాడు. అప్పుడు పరమాత్మ కంటిందా అంటే ఆయన పరమాత్మ కాబట్టి అంటలేదు. ఇక సర్వశక్తిమంతుని అంటే ఈ పాపాలు అవన్నీ కూడా నాకు అంటవు, అదే ఆయన శక్తి. అసలు వీటన్నిటికీ అధిపతి ప్రభు అయినప్పుడు, నిర్ణయాధికారం, శాసన అంతా ఆయన చేతిలో ఉన్నప్పుడు, ఒక రకంగా చూస్తే ఆయనకి ఇవన్నీ వర్తించవు కదా. ఆయనకి వర్తించడం ఏంటి? నీవే పరమాత్మ అయితే నీకు కూడా పాప పుణ్యం లేదు. జ్ఞానాగ్ని తక్కువ కర్మాణి అన్నాం అంటే నువ్వు పరమాత్మ అనే జ్ఞానం నీకు ఎప్పుడైతే ఉందో నీ సకల సంచిత కర్మరాశి కూడా దహించబడుతుంది, ఏం మిగలదు. అటువంటి పరమాత్మ స్థితిలో కర్మ లేదు. నువ్వు కూడా పరమాత్మ అయితే నీకు కర్మ లేదు, అందువల్ల పునర్జన్మ లేదు. ఇక్కడ ఉన్నటువంటి ధర్మ సూక్ష్మము అది. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మకి అప్పచెప్పుకోమన్నారు. నాకు అప్పచెప్పే నేను చూసుకుంటాను అంటున్నాడు. ఆయన చూసుకునేది ఏమీ లేదు అక్కడ. ఆయనకి అప్పచెప్తే అది సున్నా అవుతుంది, ఆయనకి అప్పచెప్పడంలో నీకు సున్నా అవుతుంది. నువ్వు సున్నా చేసుకోవడం ఆయనకి అప్పచెప్తే ఆయన దగ్గర ఏది వచ్చినా సున్నాయే. ఇక్కడి నుంచి ఇదంతా నేను చదివాను, మీకు ముఖ్యంగా నేను చెబుతున్నాను. 22వ పేజీ. సామాన్యముగా వివేకమైన జ్ఞానమని అర్థం. స్వీకరింపదగిన దానిని స్వీకరించుట, విడువదగిన దానిని వదలుట వివేకమని అందురు. అసలు వివేకం అనే మాట మనం వాడుతూ ఉంటాం. నిజానికి వివేకం అంటే ఏమిటి? ఏది మేలో, ఏది మంచితో, ఏది ధర్మమో, ఏది పై అర్థంలో చెప్పాలంటే ఏది నిన్ను ఆత్మగా ప్రతిష్ఠింపజేయడానికి మంచి మార్గమో అది చెయ్యాలి. ఏది నష్టమో, ఏది కష్టమో, ఏది దుర్మార్గమో, ఏది అధర్మమో, ఏది అన్యాయమో
అది మారాలి. ముఖ్యంగా ఏది జన్మహేతువో, ఏది కర్మో, ఏది కర్మబంధమో, ఏది సంసార హేతువో దాన్ని మారాలి. చెయ్యదగిన దాన్ని చెయ్యటము, చెయ్యకూడని దాన్ని చెయ్యకుండా ఉండటమే వివేకం. ఇది సామాన్యార్థం. పై అర్థంగా కూడా దీన్ని ఇలా తీసుకుంటే దాన్ని వివేకం అంటారు. ఇక్కడ వివేకం సంగతి ఎందుకు చెప్తున్నారు? ఈ పుస్తకం పేరు వివేక చూడమని కాబట్టి ఈ గ్రంథానికి ఆ పేరు ఎందుకు పెట్టారనే దాన్ని వారు చెప్పదలుచుకున్నారు. అనగా విచారణ బలముచే అనాత్మ వస్తువులను త్రోసిపుచ్చి ఏది అనాత్మ, ఏది ఆత్మ, ఎందుకు ఆత్మగా ఉండాలి, ఎందుకు అనాత్మ తోసేయాలి అని నీకు తెలియటమే వివేకం. ఆ వివేకంతో ఏం చేయాలి అంటే అనాత్మ వస్తువుల్ని, అనాత్మ ద్వారా వచ్చేటువంటి కర్మబంధాన్ని, సంసార దుఃఖాన్ని, దానికి మూలం ఏదో ఆ మూలాన్ని సాధన ద్వారా వదిలేయాలి, విడిచిపెట్టేయాలి. మళ్ళీ నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది గురూపదేశ మార్గంలో నీకు విచారణగా అందించబడింది ఏదో దాన్ని విచారించి ఆత్మగా ఉండటానికి అనుష్ఠానం చేసుకుంటూ, ఆత్మ లక్షణాలని నీలో ఉన్నట్టుగా చూసుకుంటూ, ఆత్మ లక్షణాలకి వ్యతిరేకమైనటువంటి లక్షణాలు నీలో తొలగించుకుంటూ ఉండటం అనేటువంటిది ఇటు ఆత్మ వైపు చేయాల్సిన పని. అటు అనాత్మ వైపు ఏం పని చేయాలి, ఆత్మ వైపు ఏం పని చేయాలి అని తెలిసి పని చేయటమే వివేకం. ఒక హంస పాలు నీరు వేరు చేస్తుంది. వేరు చేసి నీరును వదిలేసి పాలు మాత్రమే స్వీకరిస్తుంది. అది ఎలాగంటే హంస తన ముక్కుతో పాలు తీసుకున్నప్పుడు తన దవడల దగ్గర ఆ పాలను విరగ్గొట్టేటువంటి ఒక రసాయనం ఊరుతుంది. మనకి లాలాజలం ఎలా ఊరుతుందో నోట్లో అన్నం తినేటప్పుడు ఆ రకంగా దానికి ఊరుతుంది. అది ఏం చేస్తుందంటే ఆ హంస తీసుకున్న పాలని విరగ్గొడుతుంది. విరగొట్టినప్పుడు ఎరకలు నిండుతుంది. ఆ హంస యొక్క అడుగు ముక్కకి రెండు పక్కల రెండు రంధ్రాలు ఉంటాయి. నీరంతా ఆ రంధ్రాలంటే కారిపోతుంది. రసాయనం పాలు హంస స్వీకరించగానే ఆ ముక్కుతో అందుకోగానే దవడల దగ్గర ఊరే రసాయనంతో పాలు విరిగి నీళ్ళన్నీ అడుగు ముక్కుకున్న రంధ్రం ద్వారా కారిపోతే ఆ తెరకను అది మింగేస్తుంది. అది పాలు నీరు కలిసిన దాంట్లో నీరు పాలు వేరు చేసి నీరును వదిలి పాలు స్వీకరించడం అంటే అది. ఇక్కడ మనలో కూడా ఆత్మ అనాత్మ కలగా తొలగంగా ఉంటే విచారణ జ్ఞానం చేత, వివేకం చేత దాన్ని విడతీసి అనాత్మ అనే నీరుని ఇంటికి వదిలేసుకుంటూ ఆత్మ అనేటువంటి పాలని స్వీకరించి అనుభవం పొంది మోక్షం పొందమంటున్నారు. అది ప్రారంభించి కిందకు వస్తే శ్రవణ మనన నిధిధ్యాసములు, వైరాగ్య బోధోపరతులు మొదలైనటువంటి సకల జ్ఞాన సాధనలను స్పష్టముగా నిరూపించారు. శ్రవణం అంటే ఏమిటి, మననం అంటే ఏంటి, ఎట్లా చేయాలి, నిధిధ్యాసనం అవుతుంది అనేది స్పష్టంగా నిరూపించారు. ఎక్కడ వివరం తర్వాత పాఠంలోకి వెళ్దాం. ఈ గ్రంథంలో మనం చదవబోయేటువంటి గ్రంథంలో శ్రవణం గురించి, మననం గురించి, నిధిధ్యాస గురించి, సాధన పద్ధతి ఎలా చెయ్యాలనేది, ఎందుకు చేయాలనేది, ఆ సాధన ఫలితం ఎలా ఉంటుందనేది వివరంగా చెప్పబడింది. కాబట్టి ఈ జ్ఞాన సాధన పనికొచ్చేటువంటిది ఇక్కడ అందించబడింది ఈ వివేక చూడమనేటువంటి అనేటువంటి గ్రంథంలో. అలాగే వైరాగ్య బోధోపరుతులు, వైరాగ్యం చేత ఈ మిథ్యా ప్రపంచాన్ని వదలటం, బోధ అనేటువంటి జ్ఞానంతో ఆత్మసాక్షాత్కారం పొందటం. అది పొందటం అనే ద్వైతంలో ఉపరతి అంటారు. అద్వైతం సిద్ధించేసరికి అది తనలో తాను రమించటంగా మారిపోతుంది. కాబట్టి వైరాగ్యము, జ్ఞానము, ఉపరతి అనేటువంటి మూడు మార్గాల చేత క్రమంగా వైరాగ్యం వస్తే తప్ప మనం ప్రాపంచిక సంస్కారాలకి విడుదలవ్వము. జ్ఞానం ఉంటే తప్ప
ఆత్మస్థితిని పొందము. ఆత్మస్థితిని పొందితే ఒక ఆనందం వస్తుంది, అది ఉపరతి. ఈ ఉపరతి అనేటువంటి ఒక అనుభవంలో ఆనందం వచ్చినప్పుడు, దీనికి మరిగినప్పుడు ఇంకా ప్రపంచ ధ్యాస లేకుండా పోతుంది. అప్పుడు మళ్ళీ వైరాగ్యం మరింత పెరుగుతుంది. వైరాగ్యం ఎప్పుడైతే పెరిగిందో నీ జ్ఞానానికి అవరోధం తొలుగుతుంది. జ్ఞానానికి అవరోధం ఎప్పుడైతే కొంచెం ఎక్కువగా తొలగిందో ఎక్కువగా జ్ఞానాన్ని సముపార్జిస్తాము. అటువంటి జ్ఞానాన్ని సముపార్జించిన దాన్ని మళ్ళీ ఉపయోగించుకున్నప్పుడు ఆనందం కలుగుతుంది. అది మళ్ళీ అది ఉపరతి అవుతుంది. ఆ ఉపరితిలో, ఆ నిష్టలో, ఆత్మస్థితిలో, ఆత్మానందంలో రమిస్తూ ఉంటే ఇంకా ప్రపంచం జోలికి వెళ్ళవు. అప్పుడు వైరాగ్యం అనేది పెరుగుతుంది. వైరాగ్యం పెరగంగానే జ్ఞాన సముపార్జనకి నిరోధం తగ్గుతుంది. అప్పుడు ఎక్కువ జ్ఞానాన్ని సంపాదిస్తావు. ఎక్కువ జ్ఞానం రాగానే ఎక్కువ ఆనందం వస్తుంది. ఎక్కువ ఆనందం ఉపరతితో ఇట్లాగా ఒక చక్కెర భ్రమణంగా వైరాగ్య జ్ఞాన ఉపరతులతో ఒక చక్కెర భ్రమణంగా 99% వైరాగ్యము, 99% జ్ఞానము, 99% ఉపరతి వచ్చేసరికి ఆ ఉపరతి ఆ 1% తోటి బ్రహ్మానందంగా మారుతుంది. ఎప్పుడైతే బ్రహ్మానందంగా మారిందో ఇంకా వైరాగ్యంతో పని లేదు. అతన్ని ఏమంటారంటే వీతరాగుడు అంటారు. రాగము లేదు, విరాగము లేదు. రాగాన్ని పోగొట్టుకునే అభ్యాసమే వైరాగ్యం. ఈ వైరాగ్యం ఎందుకు? ఆ అద్వైతం సిద్ధింపజేయడానికి. ఉపరతి కాస్త ఆ 1% అయ్యేసరికి సమీపమైనటువంటి ఆనందము, ద్వైతంలో ఉన్న ఆనందం కాస్త అద్వైత ఆనందంగా మారింది. ఈ అద్వైత ఆనందంగా ఎప్పుడైతే మారిందో అద్వైతము అనేటువంటిది ఎప్పుడైతే నువ్వు దాంట్లో మునిగావో అదే నువ్వు అయ్యావో, అద్వైతం అనేది ద్వైతాన్ని తోసేస్తుంది. ద్వైతాన్ని తోసేసినప్పుడు జ్ఞానం కూడా ఉండదు, ఇంకా వైరాగ్యం కూడా ఉండదు. వైరాగ్యం లేని వాడేమో వీతరాగుడు. జ్ఞానం ద్వైతంగా ఉన్న జ్ఞానం లేదు, కానీ జ్ఞానము స్వరూపం అయింది కాబట్టి వాడు జ్ఞానస్వరూపుడు. వీతరాగుడు జ్ఞానస్వరూపుడు, ఉపరితిపోయి బ్రహ్మానంద నిష్ఠుడు. ఈ రకంగా వైరాగ్య బోధోపరతులు అనేటువంటి ఇంకా వివరంగా తర్వాత వస్తుంది. ఇప్పుడు ఊరికే మాట వచ్చింది కాబట్టి చెప్పుకోవాలి. ఈ మూడింటిని 3 తూకాలుగా వేసుకొని అట్లయితే ఇప్పుడు త్రాసు ఒకటి ఉంటుంది. ఓ పిల్లులు 2 కొట్టుకుంటున్నాయి ఈ రొట్టెని పంచుకోవడానికి. ఎట్లా 2 ముక్కలు సమానంగా అవ్వకుండా ఒకటి పెద్దది అవుతుంది. అప్పుడు కోతిని తీసుకొచ్చి ఇద్దరు సమంగా పంచమంటే అది తుంచి ఆ ఎక్కువైంది తినేసి, అప్పుడు ఇది ఎక్కువైంది ఇది తినేసి చివరికి పిల్లులకి లేకుండా చేసి, అక్కడ ఏంటంటే ఆ 2 పక్కల సమానం చేసే ప్రయత్నం అది. ఇక్కడ వైరాగ్యము, బోధ, ఉపరతి 3 పక్కల సమానం చేస్తున్నాం. ఒకటి పెంచుకుంటే రెండోది తగ్గిన దాన్ని మళ్ళీ పెంచాలి. దానివల్ల రెండోది పెరిగితే మూడోది పెరుగుతుంది. మూడోది పెరిగిన దాన్ని బట్టి మళ్ళీ మొదటిది పెంచాలి. చివరికి అన్ని పెరిగి 100కి 100 పాలైనప్పుడు ఏది ఉండదు. చివరికి వైరాగ్యం ఉండదు, బోధ ఉండదు, ఉపరతి ఉండదు. కేవలం అద్వైతంలో తనలో తాను రమించేటువంటి బ్రహ్మానంద స్వరూపము, జ్ఞాన స్వరూపము, ప్రపంచం పట్ల ప్రపంచం ఏమీ తోచని స్థితి ఉంటుంది అంతే. ప్రపంచం తోస్తే కదా వైరాగ్యం అని విజ్ఞానం అని అంటాం. ప్రపంచమే తోచదు, అనన్యం. బ్రహ్మతత్వం రెండోది లేదు. ఇక సకల జ్ఞాన సాధనలు స్పష్టంగా నిరూపించారు ఈ వివేక చూడబడిలో. ఈ గ్రంథమే మనం ఎందుకు చెప్తున్నామంటే గ్రంథం యొక్క ప్రాశస్త్యం కూడా చెప్పాలి కదా. అవి సమస్త జ్ఞానానికి కారణం. అవిద్య యొక్క మూలాలు ఎంత అర్థం కానివైనా సరే బోధపడేట్టుగా చేశారు. పంచీకరణ తత్వం ఉంది, 3 గుణాల గురించి ఉంది ఇందులో. మరి గుణాతీతం అయినటువంటి విశుద్ధ తత్వాన్ని ప్రతిపాదనగా లక్ష్యంగా చెప్పడం జరిగింది. ఆత్మానాత్మ వివేకంతో ప్రారంభించారు. పరమాత్మ పంచకోశ విలక్షణం అని చెప్పారు. శిష్యుడు పంచకోశాన్ని విద్యాభూతములైనతో శిష్యుల్లో పంచకోశ ధర్మాల్ని విచారణ చేసి ఆత్మధర్మాన్ని నిలబెట్టుకొని పంచకోశ ధర్మాలకి వ్యతిరేక్తంగా వాటిని వదిలేసుకున్నప్పుడు మిగిలేది శూన్యమే కదా అంటున్నారు. పంచకోశ ధర్మాలు అనుభవంలోంచి తీసేస్తే ఖాళీయే కదా. ఆ ఖాళీలో ఏముంటుంది?
ఈ సాధన చేసే నేనున్నాను. ఇంకా నేనంటే నేననే చైతన్యం ఉంది. ఈ పంచకోశాల యొక్క ధర్మాలన్నీ నీ అనుభవంలో శూన్యం అయ్యాక అక్కడ ఆ శూన్యంలో ఏం మిగిలింది? నేను అనే చైతన్యం మిగిలి, ఆ నేననే చైతన్యం నాకే స్వానుభవం అయ్యింది. దీన్ని ఏమన్నారంటే అహమస్మి అన్నాడు. నేను ఉన్నాను అనేటువంటి అనుభవం ఏదో నేనైన నేను చైతన్యమే అయినప్పుడు ఆ చైతన్యానుభవమే నేనయ్యాను. చైతన్యం ఏంటి అసలు? చైతన్యానుభవం ఎలా ఉంటుందండి? సత్ చిత్ ఆనందం. సత్ అంటే ఉనికి, చిత్ అంటే చైతన్యం. చైతన్యానుభవం ఎలా ఉంటుందంటే తాను ఉన్నాను అనే అనుభవం ఉంటుంది. ఉనికి కాబట్టి, సత్ అంటే ఉనికి కాబట్టి చిత్తులో ఉనికి జ్ఞానం ఉంటుంది. ఉన్నాను, కేవలం నేనున్నాను. నేను ఉన్నాను కాదు, కేవలం ఉండుట అనే అనుభూతి ఉంటుంది. కాబట్టి నేను ఉండుట అహమస్మి. అహమస్మి అంటే నేను ఉండుట. బుద్ధుడు చెప్పిన నిర్వాణాలో కూడా అష్టాంగ యోగంలో యమ నియమ ఇవన్నీ చేసినప్పుడు నిర్వాణ అన్నాడు. నిర్వాణ అంటే పూర్తిగా అన్ని సున్నా చేసుకోవడమే నిర్వాణ. సున్నా అయిన తర్వాత ఏముంది అక్కడ? ఆత్మ బ్రహ్మ అని ఆయన చెప్పకపోయినా బుద్ధుడు ఆ నిర్వాణ అనేటువంటి ఖాళీలో నేను అనే చైతన్యం ఉంది. నేను ఉన్నాను. చైతన్యం వేరు, నేను వేరు కాదు. నేనుకి నేను అనే చైతన్యమే అనుభూతి. దాన్ని అహమస్మి అని అన్నారు గురువు. కాబట్టి ఆ శూన్యమే కదా అని అంటున్నాడు. తన అంతర్ముఖ ఉన్నది పరిపూర్ణ పరబ్రహ్మమే కదా అని వీళ్ళు చెప్తున్నారు. ఈ అహమస్మి అక్కడ 4 మహావాక్యాల ద్వారా బ్రహ్మం ఉన్నది అన్నాడు. ఇంకో ఈ చైతన్యం బ్రహ్మ చైతన్యమే అన్నాడు. అప్పుడు అహమస్మి కాస్త ఏమైంది? అహం బ్రహ్మ అయింది. నీ చైతన్యం నీకే అనుభవం అయినప్పుడేమో స్వానుభవం అయినప్పుడు అహమస్మి అయింది. ఆ నీ చైతన్యం బ్రహ్మ చైతన్యం రెండు లేవు, ఉన్నది బ్రహ్మ చైతన్యమే, నువ్వే ఆ బ్రహ్మవి అన్నప్పుడు అహం బ్రహ్మ అన్నాడు. కాబట్టి ఈ పరిణామం పంచకోశాలు, 3 అవస్థలు తురియం, 3 శరీరాలకు విలక్షణం, ఈ ధర్మాలు అన్ని పోయాక ఏదైతే ఖాళీ అయిపోయిందో ఖాళీలో ఆ శూన్యంలో అన్నీ తీసేసిన ఎప్పుడు పోకుండా ఉండేది, శాశ్వతంగా ఉండేది ఆ సచ్చిత్త ఆనందం అనేటువంటి బ్రహ్మ. కాబట్టి ఆ చైతన్యం ఉంటుంది. కాబట్టి ఆ చైతన్యము ఉండుట అనేది ఏదైతే ఉందో ఆ చైతన్యానికి ఉండుట అనే అనుభవం ఉంది. అందుకే సత్తే చిత్తు, చిత్తే సత్ అంటారు. సత్ అంటే చైతన్యంగా ఉన్నదే. ఏది పడితే ఓ కొండ ఉన్నది, ఓ బల్ల ఉన్నది అనే దానికి ఆ బల్లకి ఉన్నట్టు అనుభవం లేదు, కొండకు ఉన్నట్టు అనుభవం లేదు. చైతన్యం ఉన్నది అన్నప్పుడు ఆ ఉండుట అనేది అనుభవం అక్కడ ఉన్నది. ఎవరికి అనుభవం అంటే అక్కడ ఎవడో లేడు. సచ్చిదానందం అనేది ఒక తత్వం ఉంది అంతే. అక్కడ నేను కానీ, ఉపాధి కానీ, శరీరం కానీ ఏమీ లేదు. అప్పుడు చిత్తుకి ఉనికి అనే అనుభవం ఉంది అంతే. ఉండుట అనేది సత్తు, ఉండుట అనేటువంటి అనుభవం చిత్తు. చిత్తుకి ఉండుట అనుభవం ఉంది. సత్తు చైతన్యవంతంగా చిత్తుతో కూడి ఉంది. రెండు చెప్తున్నాం కానీ సత్తు చిత్తు ఒకటే. ఉన్నదే సత్తు, ఉన్నదానికి ఉన్నదే అనుభవమే చిత్తు. ఉన్నదే సత్తు, ఉన్నదానికి ఉన్నట్లున్న అనుభవమే చిత్తు. మరి ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? అదిగో ఆ సచ్చితానందం నుంచి మనం దిగజారాం. అజ్ఞానంలో కూరుకున్నాం, నానా బాధలు పడ్డాం, మళ్ళీ జ్ఞానంలోకి వెళ్ళాం, అనేక అనుభవాలు పొందాం. అవి కూడా భ్రాంతి విడిచాం. భ్రాంతి విడిచిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? ఈ సచ్చిత్ స్వరూపం అయ్యావు. ఇప్పుడు ఈ అనుభవానికి ఏం పేరు పెట్టాలి? దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అన్నారు. దుఃఖం అనేది ఇప్పుడు పోయింది కాబట్టి దుఃఖానికి వ్యతిరేకం ఆనందం. మనం మననే చెప్పాం, అనృత జడ దుఃఖాలకి ప్రతియోగితమైనటువంటి బ్రహ్మకి లక్షణం సచ్చిత్తానందం అని.
కనుక ఆనందం అనేది దుఃఖానికి వ్యతిరేకంగా ప్రతిపాదించబడింది, కల్పించబడింది. అందుకని ఆనందం పక్కన పెడితే సచ్చిత్తు మాత్రమే మనం పెట్టుకోవాలి. అప్పుడు చిత్తు అనేది ఉనికి జ్ఞానంగా తెలియబడుతుంది. చిత్తే ఎరుక. అప్పుడు ఎరుక విడవటం అన్నప్పుడు చిత్తు లేకుండా కేవలం సత్తు మిగిలింది. ఆ సత్తుని చిత్తు లేనందువల్ల తాను ఉన్నా గానీ ఉన్నట్లు అనుభవం లేదు. సత్తు చిత్తుతో కూడితే తాను ఉన్నాననేటువంటి అనుభవం ఉన్నది. ఆ అనుభవమే బ్రహ్మ చైతన్యం కాబట్టి అహం బ్రహ్మ అన్నాడు. అది అద్వైతంలో అహం పోయి అయమాత్మ బ్రహ్మ అయ్యాడు. ఈ రకంగా కొంచెం ప్రతిపాదన చేశాం. చైతన్యం అంటే ఏంటో, సత్తు చిత్తు అంటే ఏంటో. చిత్తు అంటే తెలియబడుట, అనుభవంగా తెలియబడుట. సత్ అంటే ఉనికి, ఉండుట. సత్ అంటే శాశ్వత ఉనికి. చిత్ అంటే శాశ్వతంగా తెలియబడి ఉండుట. ఏం తెలియబడుట? శాశ్వత ఉనికిగా ఉంటూ ఉనికి యొక్క అనుభవం శాశ్వతంగా ఉండటం. శాశ్వతముగా ఉండుట, శాశ్వతముగా ఉన్నటువంటి ఉనికి యొక్క అనుభవము శాశ్వతముగా తెలిసి ఉండుట. తెలిసి తీసేయి. శాశ్వతముగా అనుభవంగా ఉండటం. ఉండుట అనే అనుభవం శాశ్వతం. అది సచ్చిత్. నిజానికి ఆనందం అనేది సాపేక్షం. దుఃఖం పోయింది కాబట్టి ఆనందం ఉన్నాం. అక్కడ ఒక అనుభూతిని ఆనందం అని పేరు పెట్టాల్సి వచ్చింది. మిగతా విషయానుభవాలు అయితే మనకు అర్థం అవుతాయి. అవి నిర్వచనీయం. ఈ ఆనందం అనిర్వచనీయం. అలాగే ప్రజ్ఞాన బ్రహ్మ, తత్వమసి వాక్యాలన్నీ కూడా తర్వాత ఈ గ్రంథంలో వస్తాయి. కట్టకడపట గురుదేవుడు శిష్యుని పరిపూర్ణ విజ్ఞానమునకు సంతృప్తుడై అక్షయముగా జ్ఞానము నిలిచిల్లుటకై జ్ఞానరక్షా భాగమును ప్రతిపాదించాడు. జ్ఞానరక్షా భాగం అంటే జ్ఞానం పొందటం అంటే యోగం. జ్ఞానరక్ష అంటే క్షేమం. యోగక్షేమం వహామ్యహం అన్నదనమాట. దానికి ఇప్పుడు అనుబంధ చతుష్టయాన్ని కూడా ప్రతిపాదించాడు. అనుబంధ చతుష్టయం అంటే బ్రహ్మం అనే గొప్ప వస్తువు ఉంది, నీవే ఆ బ్రహ్మము ఉన్నావు అనేది నీకు బ్రహ్మకున్న సంబంధాన్ని చెప్పాం. ఆ బ్రహ్మగా నువ్వు ఉండటం వల్ల నీకు ఏమి లాభము, ఏమి సంతోషము, ఏ ఆనందము, బ్రహ్మగా లేకపోయినందువల్ల నీకు ఏమి నష్టము, ఏమి దుఃఖము. కాబట్టి ఈ దుఃఖాన్ని, ఈ మహానష్టాన్ని పోగొట్టుకొని శాశ్వత ఆనందంగా, నిశ్చింతగా, స్థిరంగా ఉండటం కోసం అనే ప్రయోజనాన్ని మూడో భాగంగా చెప్పి, నాలుగో భాగాన్ని ప్రయోజనం పొందటానికి నీకు యోగ్యత కావాలి. ఎలాగైతే ఇంజనీరింగ్, మెడిసిన్, లాయర్ అవ్వాలంటే ఈ సెట్టు, ఆ సెట్టు, ఎం సెట్టు ఎలా పెడతారో ఇక్కడ సాధనా చతుర్థ సంపత్తి అనేది ఒకటి పెడతారు. ఆ సంపత్తి ఉన్నవాడే ఈ బ్రహ్మ విద్యకి యోగ్యుడు, అధికారి. కాబట్టి అనుబంధ చతుష్టయంలో నాలుగవది అధికారిత్వం. ఇవన్నీ కూడా ఈ గ్రంథంలో వివరంగా చెప్పబోతున్నారు. శాస్త్రైక దేశ విషయం శాస్త్ర కార్యాంతరే స్థితం అహుహు ప్రకరణం నామ గ్రంథభేదం విపచ్చిత. వేదాంత శాస్త్రములోని ముఖ్య సిద్ధాంతములను తెలుపునది, నానా శాస్త్రములలోని సారాంశమును గ్రహించి ఉపాయాలతో శిష్యుడు అర్థం చేసుకొని ఆచరించడానికి వీలైనటువంటి ఉదాహరణతో ప్రతిపాదించుతూ ఈ గ్రంథాన్ని ప్రకరణం అని పండితులు వచించుతున్నారు. ఈ గ్రంథానికి ప్రకరణం అనే పేరు ఎందుకు పెట్టడం జరిగింది అంటే దాని ప్రయోజనం శాస్త్రాన్ని, శాస్త్ర జ్ఞానాన్ని, అనుభవాన్ని వివరిస్తూ దాన్ని అర్థం చేసుకోవడానికి ఉపాయాలు, దాన్ని అనుభవించడానికి ఒక సాధనా మార్గం, అందులో ఉన్న కష్టాలు తొలగించుకోవడం, ఆ జ్ఞాన మార్గానికి అడ్డుగా ఉన్నటువంటి గుణాల్ని, అసురీ సంపత్తిని, విషయ సంస్కారాల్ని, సమోరజ గుణాల్ని తగ్గించుకుంటూ, తొలగించుకుంటూ దాన్ని అవగాహన పరచుకోవడానికి కొన్ని ఉదాహరణలు, ఉపాయాలు బోధిస్తూ శిష్యుడికి 100కి 100 పాళ్ళు ఇది అర్థమయ్యేటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ గ్రంథం నడిచింది.
అలా గ్రంథాన్ని ఆ రకంగా తీర్చిదిద్దటాన్ని ప్రకరణము అంటారు. వివేకం అనగా స్వానుభవజన్య జ్ఞానము. వివేకం అంటే మళ్ళీ చెప్తున్నాడు, చిట్ట చివరికి ఆత్మానాత్మ వివేకంతో తీసుకొచ్చి అసలైన వివేకం ఏంటి? నీవైనటువంటి జ్ఞానంలో స్థిరపడినటువంటి వివేకం. వాడికి వివేకం లేదురా అంటే తనకు తానే నష్టపరుచుకుంటాడు, తనకు తానే బాధ పెట్టుకుంటాడు. వాడికి వివేకం ఉంది అంటే ఎంత గొప్ప వివేకం ఉంటే అంత ఉన్నతంగా, అంత ఆనందంగా, అంత శ్రేష్టంగా, అంత సంతోషంగా, అంత నిత్యవర్తమాన ఆనందంగా తను తాను ఉంచుకునే అవకాశం ఉంటే వివేకం ఉన్నవాడు తప్పక దాన్ని సంపాదిస్తాడు. కాబట్టి వివేకానికి అర్థము తన స్వానుభవ జ్ఞానంతో పుట్టిన స్వానుభవంలో పుట్టినటువంటి జ్ఞానం. మనం చెప్పే జ్ఞానం కాదు, బోధించే జ్ఞానం కాదు. చిట్ట చివరికి ఆ జ్ఞానం ఏదో నీ అనుభవంలో ఉండాలి, అప్పుడే నీకు తెలుస్తుంది. ఈ గ్రంథం చివరిలో ఆ పని కూడా చేస్తుంది. అంత గొప్పగా దీన్ని వివరించడం జరిగింది అని దీన్ని చెప్తున్నారు. ఈ వివేక చూడమనే పేరు ఎందుకు పెట్టారు ఏమిటి అనేది మళ్ళా రేపు కొనసాగిస్తాం. ఈ పేజీ మళ్ళీ రేపు 23వ పేజీ కంటిన్యూ చేస్తాము. చెప్పిన తర్వాత మిగతాది కొనసాగుతుంది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.